బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. టూ టైమ్ ఎంపీ అయినప్పటికీ కూడా నేను లీడర్ని కాదు, పొలిటీషియన్ కాదు అంటూ డైరెక్ట్గా చెప్పగలుగుతున్నటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మనతో పాటుగా ఉన్నారు. మీ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? అది వెళ్ళి ఇప్పుడు చార్మినార్లో కలపాలి, లేకపోతే ఓల్డ్ సిటీలో మెర్జ్ అయిపోతుంది అంటే వాళ్ళ దగ్గర నుంచి ఇదంతా వాళ్ళ బాధలేండి, చెప్పినని వాళ్ళ బాధలేండి. మా పన్నులు ఖర్చు పెట్టేది వాళ్ళు. ఓవైసీని చూసి నేర్చుకోండి, ఓవైసీ చాలా గ్రేట్గా వర్క్ చేస్తున్నారు, ఆయన బెస్ట్ అనే మాటని మోదీయే అన్నారనేది విన్నాం మేము. 8 మంది ఉన్న ఎంపీలు, అక్కడ ఒక్క ఎంపీ ఆయన సోషల్ మీడియా మీ 8 కంటే ఎక్కువ ఉన్నది. వాస్తవంగా మా దగ్గర కొన్ని లోపాలు ఉన్నాయి. నేను రామచంద్రరావు గారితో డిస్కస్ చేసినాను, కరెక్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే నేను ఈ మధ్యన మాట్లాడినటువంటి బీఆర్ఎస్ ఎంపీ రఘునందన్ కూడా ఒక మాట అన్నారు, ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా నా ఫోన్లో ట్యాప్ చేస్తుంది అనేది. అప్పుడు లార్జ్ స్కేల్ చేసి పట్టుబడ్డారు. ఇప్పుడు హార్డ్ డిస్క్ అయిన పోయి అమెరికా అయింది, పారిపోవాల్సి వచ్చింది ప్రభాకర్ రావు. సో నిజంగా కథమైపోయిందా? మేము మళ్ళీ రెజ్యుమినేట్ అవుతున్నాము, మేము ఎక్స్పాండ్ అవుతున్నాము, మాకు మద్దతు అనేది వస్తుంది, పాజిటివ్ సైడ్ అనేది ప్రజల నుంచి మాకు వినిపిస్తుంది అనేది. మేము ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో ఖర్చు పెట్టుకుంటున్నాము అని మందని కాపాడుకుంటేందుకు ఆయన చెప్తున్నాడు. బీజేపీ ఆయన దగ్గర పోదు. కవిత జైలు వేసినాక 8 మంది ఎంపీలను గెలిచినాం. ఆయనకు ఆపర్చునిటీ లేకుండా అమెరికాలో ఎండు, ఇక్కడ పారాషూట్ అయిండు. కేకే మహేందర్ రెడ్డిని నిలగొట్టి డైరెక్ట్ 100 ఓట్లతో గెలిచింది. బట్ మీకు ఫుట్బాల్ అంటే ఇష్టం, ట్రెక్కింగ్ అంటే కూడా ఇష్టం. ట్రెక్కింగ్ వెరీ రీసెంట్గా నేను వీడియో చూసిన, సహ్యాద్రి హిల్స్కి చేవెళ్ళ నుంచి కొంతమందిని యూత్ని తీసుకొని ట్రైల్లో మీరు గ్రాండ్ క్యానియన్లో పోయినాను. కానీ ఇంత బ్యూటీ ఎక్కడ ఉండదు. యాక్చువల్లీ రామ్ చరణ్ సినిమాలో కూడా అక్కడనే పెట్టిండు, ఆ పాట ఉంది కదా, అక్కడనే పెట్టిండు. ఆ చికిరి చికిరి అనే పాట వచ్చింది వేరే చుట్టంతా సహ్యాద్రి. ఓ సహ్యాద్రి ఆ స్పాట్నే మీరు వెళ్ళండి, వెళ్తే బాగుండేది. మీరు రామ్ చరణ్కి చెప్పిండ్రా, డైరెక్టర్కి చెప్పిండ్రా? రామ్ చరణ్ గారు వెళ్తే ఒకసారి నేను చెప్పినాను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. మనతో పాటుగా ఒక వెరీ స్పెషల్ గెస్ట్ ఉన్నారు. తను హైలీ ఎడ్యుకేటెడ్, పారిశ్రామికవేత్త, బట్ సాఫ్ట్ స్పోకెన్గా ఉండేటువంటి ఎంపీ. టూ టైమ్ ఎంపీ అయినప్పటికీ కూడా నేను లీడర్ని కాదు, పొలిటీషియన్ కాదు అంటూ డైరెక్ట్గా చెప్పగలుగుతున్నటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మనతో పాటుగా ఉన్నారు. హలో అండి, నమస్తే. నమస్తే కవిత గారు, ఎలా ఉన్నారు మీరు? ఐఎమ్ ఫైన్ అండి, మంచిగా ఉన్నాను. చేవెళ్ళ ఎట్లుంది? చేవెళ్ళ ఆల్వేస్ ఏదో ఇబ్బందులు ఉంటాయి, కానీ ఓవరాల్ మంచిగా ఉన్నది. దెన్ ఇప్పుడు చేవెళ్ళ రంగారెడ్డికి సంబంధించి, రంగారెడ్డి జిల్లా అనగానే మీకు ఒక ఎమోషన్ అది. సో మీ ఫ్యామిలీతో బాండింగ్ అనేది ఉంది, తాతగారి పేరుతోనే ఏర్పడినటువంటి జిల్లా. ఆల్రెడీ డివిజన్స్ అయినాయి, ఇప్పుడు సరికొత్తగా దాన్ని ముక్కలు చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ ఉన్నాయి అనుకున్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? కాదు, కానీ మా ప్రాంతానికి పెద్ద నష్టం అవుతుంది. ప్రత్యేకంగా సిటీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ తీసుకుపోయి హైదరాబాద్ ఇప్పుడు జిహెచ్ఎంసీని 3 భాగాలు చేస్తున్నారు. అందులో ఒకటేమో మల్కాజ్గిరి అంటున్నారు, ఇంకా ఏంది మల్కాజ్గిరి, గ్రేటర్ మల్కాజ్గిరి కార్పొరేషన్, తర్వాత గ్రేటర్ సైబరాబాద్ కార్పొరేషన్, ఇంకా ఓల్డ్ సిటీ, ఇంకా చుట్టుపక్కల ఇక్కడ సైడ్ కలిసి అది గ్రేటర్ హైదరాబాద్ అని చేస్తున్నారు. అందులో శంషాబాద్ను, రాజన్నర్, అత్తాపూరు, బాలాపూర్, బడంగ్పేట్ వీటన్నింటిలో అందులో కలుపుతున్నారు. సాధారణంగా మీద నుంచి చూస్తే, దూరం నుంచి చూస్తే తప్పేం లేదు, 3 కార్పొరేషన్ చేస్తున్నారు. కానీ మా రాజన్నర్ వాళ్ళు వాళ్ళకైతే చాలా ఇబ్బంది. ఎందుకంటే వీళ్ళందరూ చిత్తశుద్ధితోటి ఉంటారు, దే వాంట్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రైమ్స్, పని చేసుకుంటారు, ప్రాపర్టీ ట్యాక్స్ కడతారు, ఎలక్ట్రిసిటీ బిల్ కడతారు, వాటర్ బిల్ కడతారు, ఏదో చిన్న దుకాణం ఉంటే ఆ ట్రేడ్ లైసెన్స్ కూడా కడతారు. ఓల్డ్ సిటీలో ఎవరైనా కడతారా అండి? ఎలక్ట్రిసిటీ బిల్ కడతారా? ప్రాపర్టీ ట్యాక్స్ అక్కడ కడతారా? తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ పెంచితే ఇక్కడ పెంచుతారు, అక్కడ పెంచారు. ఇప్పుడు కూడా చూడండి, ప్రాపర్టీ ట్యాక్సెస్ ఓల్డ్ సిటీ ఎంతున్నాయి, పక్కకు నీళ్ళ బిల్ కట్టరు, ఎలక్ట్రిసిటీ అధికారి బిల్ కలెక్షన్కి పోతే తన్నేలు కొడతారు. అది కూడా ఓకే, కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఏమంటారు? కొయి గవర్నమెంట్ ముఫాజిల్, ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చి మీ ఇంటికి వచ్చి ఏమైనా బిల్లు ట్యాక్స్లు అడిగితే
వాడిని నికాల్ దేంగే, హకాల్ దేంగే, డకాల్ దేంగే అంటే తన్నేళ్ళు కొడతామని వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా అన్నారు. అటువంటి ప్రాంతంలో పోయి వీటిని కడుతున్నారు. ఈ పన్నులు మా పన్నులు మేము కడతాము, ఎంజాయ్ చేసేది వాళ్ళు, ఖర్చు పెట్టేది వాళ్ళు. ఎట్లయితే అంటే అది డిజైన్తో చేస్తుంది సార్. నేను మొదలు నమ్మలేదు, నాకు చూపెట్టిండ్రు కూడా. మీరు మీ కార్పొరేటర్ను ఎలక్ట్ చేసుకోండి, మీ కార్పొరేటర్స్ ఉంటారు, వాళ్ళ కార్పొరేటర్స్, మీ గొంతు ఉండదా అంటే లేదు, ఉండదు సార్, మాకు గొంతు ఉండదు. ఎందుకంటే అక్కడనేమో ముస్లిం మెజారిటీ ఓల్డ్ సిటీ దిక్కు 15-20 వేలకు ఒక కార్పొరేటర్, ఇక్కడ హిందూ మెజారిటీ దగ్గర 50, 60, 70 వేలకు ఒక కార్పొరేటర్. అంటే ఎవరు ఎక్కువ మంది ఉంటారు కార్పొరేటర్స్? వాళ్ళు ఎక్కువ మంది. అంటే వాళ్ళ మేయర్ ఎక్కడ ఖర్చు పెడతారు? వాళ్ళ దగ్గరనే ఖర్చు పెడతారు. పన్నులు ఎవరి దగ్గర వసూలు చేస్తాం? మా దగ్గర. ఇటువంటి ఇబ్బందులు ఎన్నో ఉంటాయి. దీన్ని జెరీమాండరింగ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఆ డివిజన్లు ఎట్లా, నక్షాలు ఎట్లా పెట్టాలంటే ఒక వర్గానికి లాభం అయ్యేటట్టు. ఆ వర్గం ఏంది తెలుసు, ఎంఐఎం, ముస్లిమ్స్. బాధాకరంగా ఏంటంటే ఇప్పటి వరకు అపీజ్మెంట్ అంటారు, వాళ్ళు మెప్పియాలి, ఒప్పియాలని ఇన్కట్స్ అంది ఎన్నో ప్రభుత్వాలు, కాంగ్రెస్ వచ్చినా టీఆర్ఎస్ వచ్చినా వాళ్ళను మెప్పిస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళకు ఇక కోపంగా చెప్పాలంటే వాళ్ళకు సలాంలు కొట్టే అలవాట్లు ఉన్నాయి, మాకు లేవు. ఎవరికి సలాము? ఎంఐఎం వాళ్ళందరికీ సలాంలు కొట్టే అవకాశం. ముఖ్యంగా ఏంటంటే ఏదన్నా ప్రజాస్వామ్యాన్ని నిర్ణయం ఎట్లా తీసుకుంటారండి? ప్రజల అభిప్రాయం తీసుకొని నిర్ణయం తీసుకోవాలి. ప్రజా అభిప్రాయం లేకుండా సడన్లీ నోటిఫికేషన్ వస్తుంది అంటే ఎవరు నిర్ణయం తీసుకుంటారు? నేను అనుకుంటా సెక్రటేరియట్లా సీఎం గారు, మన జిహెచ్ఎంసీ కమిషనర్ అందరు కలిసి తీసుకుంటే మంచి నిర్ణయం అవుతుండే. కానీ వారి మీద ఢిల్లీ కాంగ్రెస్ ఎవరో ఒత్తిడి ఉన్నది. ఏంటంటే మనం కాంగ్రెస్ పార్టీ, మనం సలాం కొట్టే తీరాలి, వాళ్ళ ఎంఐఎం అనుకున్నట్టే చేయాలి అని ఒత్తిడి పెడితే నిర్ణయాలు సెక్రటేరియట్లు కాలేదు. నిర్ణయాలు మన వట్టిపల్లి గుట్టలు, గుట్టల పేరు కూడా మార్చిండ్రు. వట్టిపల్లి గుట్టలు అంటే శాస్త్రీపురం ఉంటుంది. ఇప్పుడు ఆ వట్టిపల్లి గుట్టలు పోయి ఓఏసీ హిల్స్ అయింది. ఆ ఓఏసీ హిల్స్ అని నిర్ణయం తీసుకున్నారు, ప్రజాభిప్రాయం కాదు. అయితే ఇది ముఖ్యమైన ప్రాబ్లం అండి. రంగారెడ్డి గారి పేరు ఎప్పుడు కూడా ఉంటుంది, అందరికి కూడా యాదికి ఉంటుంది. దాని గురించి కాదు కొట్లాటిది, అది ఎవరు కూడా మారవలేరు. కొంచెము ఇక్కడ భాగం ఇలా కలిపిండ్రు, ఇదైతే అవుతుంది. కానీ రంగారెడ్డి జిల్లా అంటే ప్యూర్ ఒరిజినల్ గా మనం ఏదైతే ముందు నుంచి ఉందో అది ఉండే జిల్లా అని ఉంటుంది. బట్ అంతా ఇప్పుడు డివిజన్స్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, మీ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? అది వెళ్ళి ఇప్పుడు చార్మినార్లో కలపాలి, లేకపోతే ఓల్డ్ సిటీలో మెర్జ్ అయిపోతుంది అంటే వాళ్ళ దగ్గర నుంచి ఇదంతా వాళ్ళ బాధలే. నేను చెప్పినని వాళ్ళ బాధలే అండి. మా పన్నులు ఖర్చు పెట్టేది వాళ్ళు, మాకు గొంతుండదు. మేయర్ వాళ్ళే ఉంటారు, ఎక్కువ మంది కార్పొరేటర్ వాళ్ళే ఉన్నారు, మాకు గొంతు కాదు. అది విడిచిపెట్టి కొత్త సమస్యలు చెప్తుండ్రు. మేము ఇల్లు కట్టుకున్నా, లేకుంటే పిల్లలకు ఎడ్యుకేషన్ కొరకు దేనికో లోన్స్ తీసుకోవాలని, బిజినెస్ కొరకు లోన్స్ తీసుకోవాలంటే మా లోన్స్ కూడా రిజెక్ట్ అవుతాయి. ఎందుకంటే బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ రెండు కూడా లోన్లు ఇస్తేందుకు ఎన్నో చూస్తాయి. మీ ఆమ్దాని ఎంత ఉండు, ఇంతకుముందు తీసుకున్న లోన్ కట్టినరా. అది కాక అన్అఫిషియల్లీ ఇంకోటి చూస్తారు, మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చిండ్రు. ఈ ప్రాంతంలో లోన్ వస్తే మళ్ళీ ఎవరు కట్టడు, రికవర్ కావు. అయితే ఆ ప్రాంతంతో నన్ను కట్టిండు. అయితే అది కూడా చూస్తాను. నేను ఇప్పుడు ఆ ప్రాంతంలో చేరినాను. అయితే నేను చిత్తశుద్ధితో పనిచేసి నేను లోన్లు అప్పులు తీర్చటోని, నాకు కూడా లోన్లు రావు. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి. అయితే ఇది మారుస్తారని అనుకుంటున్నాను. ఒత్తిడి అయితే బాగా ఉంటుంది. అండ్ ఇది కేవలం మేము బీజేపీ వాళ్ళము, ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా వ్యతిరేకం కాదు. అందరూ కూడా అక్కడ కాంగ్రెస్ వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు తప్ప ప్రతి ఒక్కరు దీనికి వ్యతిరేకం. ఆర్ దే రెడీ టు యాక్సెప్ట్ ఒక మెర్జ్ చేయడానికి రెడీగానే ఉన్నారా? ఎవరు? ఎంఐఎం వాళ్ళు. వాళ్ళకి కావాలి అధికారం ఎక్కువ. అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎంతోమంది మిత్రులు మాకు, కిరణ్ కుమార్ రెడ్డి గారు మా క్లాస్మేట్, అట్లే ఈవెన్ మా వైఫ్ సైడ్ ఎంతోమంది ఆంధ్ర చుట్టాలు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, బిజినెస్లా పర్సనల్గా. వాళ్ళందరూ చెప్పేది ఒకవేళ తెలంగాణ వస్తే
రూరల్ తెలంగాణ ఏమో గ్రామీణ ప్రాంతం నక్సల్ చేతిలో పడుతుంది, నగరమేమో సాయిబ్ల చేతిలో పడుతుంది, ఓఎస్సీ చేతిలో పడుతుంది. ఇప్పుడు గదే అవుతున్నది. మొత్తం జిహెచ్ఎంసీ తీసుకొని ఆయన చేతిలో పెడుతున్నారు. నక్సలైట్లు అంటే లేరు, నక్సలైట్ అంటే అమిత్ షా వల్ల తగ్గిపోతున్నారు. కానీ ఇది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలి, ఎంఐఎం చేతిలో పెడుతున్నది. ఇంకోటి చూడండి, మూడు భాగాలు చేస్తారంట కదా, 3 కార్పొరేషన్స్ చేస్తారంట కదా. మల్కాజ్గిరి ఏమో 75 కార్పొరేటర్లు అంట, సైబరాబాద్ 75, దీంట్లో 150. ఎందుకు 150? ఎందుకంటే మొత్తం హైదరాబాద్ కంట్రోల్. దాని పేరు కూడా గ్రేటర్ హైదరాబాద్. యాక్చువల్లీ ఇప్పుడు హైదరాబాద్ అంటే ఏమనుకుంటారు, ఎక్కడైనా ఢిల్లీలో అడుగు, అమెరికాలో అడుగు, హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ, ఇది అదే అనుకుంటారు. చార్మినార్ పాత సిటీ అనుకుంటారు. పేరు కూడా దీని పేరు హైదరాబాద్ ఎందుకు పెట్టిండ్రు? అంటే ఇప్పటిదాకా బాగా వెనకబడి ఉంది, దాన్ని మళ్ళీ కలుపుకుంటే మొత్తం ఈ పునర్విభజనలు ఇవన్నీ జరిగిన తర్వాత మంచి డెవలప్మెంట్ వస్తుంది, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వస్తాయి. ముందు నుంచి ఒక మెట్రో అనుకున్నారు, అక్కడ అపోజ్ చేశారు, రోడ్లు ఇవన్నీ కూడా మెరుగుపడతాయి. కాబట్టి హై ప్రయారిటీ కింద దాన్ని తీసుకున్నారు అనుకో. తీసుకోండి రండి, తప్పనిసరి తీసుకోండి, తీసుకోవాలి. అందుకే దాన్ని ప్రత్యేకంగా జోన్ పెట్టి ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ను పోయి ఓల్డ్ సిటీలో కలిపితే ఎట్లా? శంషాబాద్ అంటే కొంచెం డెవలప్ పార్ట్ ఆఫ్ ద ఇది కదా, ఇక్కడ సైడ్ కొంచెం నార్సింగ్ ఇది డెవలప్డ్ అనేది. దాన్ని ప్రత్యేకంగా గుర్తించండి, ఈ డెవలప్మెంట్ కావాలి. కొన్నిసార్లు కొన్ని సందర్భాలు ఉన్నాయి, డెవలప్మెంట్ చేస్తామంటే వద్దన్నారు. మీరే ఇప్పుడు చెప్పినారు, అప్పుడు ఏది మెట్రో వేస్తా అంటే వద్దన్నటోళ్ళు వాళ్ళే. ఎందుకంటే డెవలప్ అయితే ఆ పట్టు పోతుందని. అయితే డెవలప్ చేయాలి, అందుకే దాన్ని ప్రత్యేకంగా ఉంచి డెవలప్ చేయండి. కానీ ఈ నిధులు తీసుకొని అక్కడ కలపకండి, ఈ ప్రాంత ప్రజలు తీసుకొని వాళ్ళతో కలపకండి, వీళ్ళకుండే గొంతు తొక్కేయకండి. ఇప్పుడు ఓవైసీ ఎంఐఎం అక్కడ ఏం చేసినప్పటికి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మా దృష్టిలో మాత్రం ఓవైసీ చాలా ప్రామినెంట్గా వర్క్ చేస్తున్నారు. ఈవెన్ బీజేపీ ఎంపీలే అలాంటి పనులు చేయలేకపోతున్నారు. మీరు ఓవైసీని చూసి నేర్చుకోండి, ఓవైసీ చాలా గ్రేట్గా వర్క్ చేస్తున్నారు, ఆయన బెస్ట్ అనే మాటని మోదీయే అన్నారనేది విన్నాం మేము. లేదండి, రిలేటింగ్ టు సోషల్ మీడియా. ఓకే, ఈ వాజ్ రెఫరింగ్ టు సోషల్ మీడియా. నేను ఆ మీటింగ్లో ఉన్నాను. మీ మీడియా చూడండి, మీ సోషల్ మీడియా చూడండి, ఇవాళ రేపు చాలా ఇంపార్టెంట్. 8 మంది ఉన్న ఎంపీలు, అక్కడ ఒక్క ఎంపీ ఆయన సోషల్ మీడియా మీ 8 కంటే ఎక్కువ ఉన్నదని. అది వాస్తవం, అది వాస్తవం. డెవలప్మెంట్ 2-3 ఉన్నాయి కారణాలు. ఫస్ట్, రాజకీయాలలో మీడియా అనేది చాలా ఇంపార్టెన్స్ చాలా పెరిగింది. మీడియా అంటే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, తర్వాత యూట్యూబ్లు, తర్వాత సోషల్ మీడియా. ఇప్పుడు ఇవెంతున్న సోషల్ మీడియా కూడా ఇంకెక్కువ పెరుగుతున్నది వీటికంటే. అయితే దీంట్లో వాస్తవంగా మా దగ్గర కొన్ని లోపాలు ఉన్నాయి. మేము రామచంద్రరావు గారితో డిస్కస్ చేసినాము, కరెక్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే, వాస్తవంగా నేను 3 పార్టీలు ఉన్నా, ఇది 3వ పార్టీ. అయితే నాకు కొన్ని వేరే వాళ్ళకి తెలియదు, ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్నట్టు రాజకీయ జీవితం. అంటే అక్కడ ఎందుకంటే నేను టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆ సోషల్ మీడియా వాళ్ళందరూ 2 ఆడ మేనేజర్లు, కేటీఆర్ నా దగ్గర పనిచేసేది. తర్వాత కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా నేను చూసినాను సోషల్ మీడియా. ఇప్పుడు కూడా కాంగ్రెస్ సోషల్ మీడియా చూస్తున్నా మా దగ్గర. అయితే అక్కడ సోషల్ మీడియా యాక్టివ్ ఉండేటోళ్ళు ఓన్లీ అబౌట్ 200 పోస్ట్స్ ఉంటాయి. టీఆర్ఎస్ పార్టీ పోస్ట్ ఉంటాయి కదా, 200-300. కాంగ్రెస్లో కూడా అంతే యాక్టివ్ పోస్ట్ ఉండేటట్టు 200. బీజేపీ దగ్గర 37,000 సోషల్ మీడియా పోస్ట్స్ ఉంటాయి. అంటే బూత్కి ఒక సోషల్ మీడియా కన్వీనర్ ఉంటాడు. అయితే ముఖ్యంగా ఏంటంటే, మేము సోషల్ మీడియాకు బడ్జెట్ 0 మాకు లిటరలీ. ఇంకేదో కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ చేస్తారు అప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు. కానీ నంబర్ల లాజ్ ఉన్నా కూడా ఈ మీడియా అండ్ సోషల్ మీడియాలో కూడా పైసలు ముఖ్యం. అక్కడ నేనున్నప్పుడు అప్పుడే 4 కోట్లు బడ్జెట్ టీఆర్ఎస్ పార్టీలో. ఇప్పుడు తర్వాత పీక్ పవర్లు ఉన్నప్పుడు వాళ్ళు దాదాపు 70-80-100 కోట్లు ఉండేది. ఏది ఈ యూట్యూబ్లకు. ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ పేపర్ అడ్వర్టైజ్మెంట్, గవర్నమెంట్ ఇచ్చేది కాదు, పార్టీ ఇచ్చేటి. మా దగ్గర 1 కోటి రూపాయలు కూడా చక్కగా బడ్జెట్ ఉండదు. అది మంచిదే. ప్రధానమంత్రి మోడీ గారు కూడా మీరు ఆర్గానిక్లీ చేయాలి కానీ, ఎందుకంటే మీరు నంబర్స్ ఉన్నారు. అండ్ అన్ఫార్చునేట్లీ ఇవాళ రేపు మీడియాకే పైసలు కాదు, సోషల్ మీడియాలో కూడా పైసలు అవసరం. కన్సల్టెంట్స్ ఉంటారు. నాకు
నాకు ₹1,00,000 ఓ గంప నిండా లైక్స్ ఇస్తా, లేకుంటే నేను రీట్వీట్లు చేస్తాను. తర్వాత సోషల్ మీడియా ఫేస్బుక్ ట్విట్టర్లలో కూడా పైసలు పెడితే బూస్ట్ ఇవన్నీ అవుతాయి. మా వాళ్ళు ఎవరైనా చేస్తారా? నేను చేస్తానా? నేను ఎప్పుడైనా బూస్ట్ చూసిందా? అది చేయరు. వాళ్ళే ఉంటాయి. వాళ్ళే ఎట్లుంటాయంటే, ఇంకోటి అప్పుడు పట్టుబడితే ఏం చేసిందంటే, నేను ట్వీట్ చేసినా, నేను పోస్ట్ చేసినా కూడా నేను బూస్ట్ చేయను. నా చుట్టుపక్క ఓ 1000 ఎంప్లాయీ ఉంటారు, వాళ్ళు దాన్ని బూస్ట్ చేస్తారు. ట్వీట్ చేస్తారు, లైక్ చేస్తారు, పైసలు ఇచ్చి బూస్ట్ చేస్తారు. అయితే అటువంటి మా స్ట్రాటజీస్ మా దగ్గర లేవు. నేను అది ఉండాలని చెప్తలేను. అండ్ మోడీ గారైనా రామచంద్రరావు గారైనా దీనికి వ్యతిరేకం. ఆర్గానిక్లీ గ్రో కావాలని, ఆర్గానిక్ గ్రో అయితే టైం పడుతుంది. ఇప్పుడు రీఆర్గనైజ్ అవుతున్నాము, స్ట్రాంగ్ అవుతాం. ఓకే. అయితే ఇప్పుడు మనం కేటీఆర్ బీఆర్ఎస్ గురించి మాట్లాడుకున్నప్పుడు, ఓడిపోవడానికి రీజన్స్ కేటీఆర్ చెప్తున్నప్పుడు, మేము 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు తెచ్చినాం, దాని బదులు 33 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకుంటే మేము గెలిచేవాళ్ళము అనేది. మీరేమో ఇప్పుడు 100 కోట్లు పెడుతున్నారు అన్నప్పుడు ఏమంటుందండి? ఐ నో పేర్లు యూట్యూబ్ ఛానల్ పేర్లు చెప్తాను. దటాయించి బిడ్డ నేను జైలు వేస్తా, నాకు ఇచ్చే యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ నోట్లో చాక్లెట్ పెట్టినట్టు 10 లక్షలు ఇచ్చిండ్రు. ఇటువంటి 60 యూట్యూబ్ ఛానల్ కొన్నాడు. 2 కొనమ్మను అంటే జైలు వేసిండ్రు. మీరు తెలుసు, మన తీన్మాన్ వల్లనైనా లేకుంటే రఘు అయినా, ఇది మన తొలి వెలుగు రఘు, ఎంతోమంది ఉన్న జైలు వేసిండు, హింసించిండు. అయితే హింసించిండు, బ్లాక్మెయిల్ చేసి అధికారం వాడి గుంజుకున్నాడు ఛానల్. అయితే ఇవి వాస్తవం కాదా? ఇప్పుడు ఆయన మాట్లాడతాడు. ఇప్పుడు ఇన్నిట్లలో కూడా అందులో సోషల్ మీడియా వేదికగా ఏం జరుగుతున్నాయనే దాంతో పాటుగా ప్రభుత్వ పాలనకి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ అనే ఇష్యూ అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది అనేది. నేను ఈ మధ్యన మాట్లాడినటువంటి బీఆర్ఎస్ ఎంపీ రఘునందన్ కూడా ఒక మాట అన్నారు, ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా నా ఫోన్లు ట్యాప్ చేస్తుంది అనేది. సో ఎక్స్ మినిస్టర్ నిరంజన్ రెడ్డి గారు కూడా అన్నది, ఈ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాప్ చేస్తుంది. యాక్చువల్గా ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది ఫోన్ ట్యాపింగ్ అనేది, ఇప్పటికీ అది రన్ అవుతోంది. సిట్ దగ్గరికి వెళ్తున్నారు, నోటీసులు ఇవన్నీ ఉన్నాయి. ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తుందా? ఈ నెవర్ ఎండింగ్ ఎపిసోడ్ లాగా ఫోన్ ట్యాపింగ్ అనేది రన్ అవుతూనే ఉంటుందా? కొంచెం ఉంటుండొచ్చు అండి. నాకు అప్పుడు ఉన్నట్టు అనిపిస్తలేదు. అప్పుడు నేను ఐఎమ్ ఏ విక్టిమ్, ఐ ఆల్సో హ్యావ్ ప్రూఫ్స్ అండ్ ఆల్ దాట్. అప్పుడు లార్జ్ స్కేల్లో చేసిండ్రు, పట్టుబడ్డారు. ఇప్పుడు ఆ హార్డ్ డిస్క్లో ఆయన పోయి అమెరికా ఎందుకు పారిపోవలసి వచ్చింది ప్రభాకర్ రావు? తర్వాత హార్డ్ డిస్క్లు మూసినదిలో ఎందుకు వేయవలసి వచ్చింది? అది క్లియర్ అడ్మిషన్. ఫోన్ ట్యాపింగ్ లార్జ్ స్కేల్ అయింది. లార్జ్ స్కేల్ అంటే హ్యూజ్. లార్జ్ స్కేల్లో కాకుండొచ్చు, అయితే అవుతుండొచ్చు, నాకు తెలియదు. ఈ ప్రభుత్వంలో అయితే అవుతుండొచ్చు, రఘునందరావు గారికి తెలిసిండొచ్చు, కానీ నాకైతే ఎక్స్పీరియన్స్ లేదు, ఇన్నట్టు కూడా తెలియదు. అండ్ అవుతుండొచ్చు, ఇంతో అంతో అవుతుండొచ్చు, కానీ ఆ స్కేల్లో అయితే ఎప్పుడు కాలేదు. వాళ్ళ సొంత ఎమ్మెల్యేలను ట్యాప్ చేసిండ్రు, అండ్ వీళ్ళకు అసలుకు అది ఎట్లా చెప్తున్నారు? హౌ కెన్ దే సే దట్ ఈ ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేసి? టీఆర్ఎస్ రఘునందరావు అనొచ్చు, వాస్తవాలు కొన్ని తెలిసిండొచ్చు, కానీ వీళ్ళైతే అనలేరు. తప్పనిసరిగా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ రాజకీయ ఎవరిని నమ్మరు. అండ్ మంచిగా తీయ మాట్లాడతారు కానీ నమ్మరు. అండ్ ఇన్సెక్యూరిటీ బాగా పెరిగింది. నేను అందుకే ఫోన్ ట్యాపింగ్ మొదలుపెట్టిండ్రు. ఇంకా దాంతో ఆ పార్టీయే ఖతమైంది. సో నిజంగా ఖతమైపోయిందా? మేము మళ్ళీ రెజ్యూనేట్ అవుతున్నాము, మేము ఎక్స్పాండ్ అవుతున్నాము, మాకు మద్దతు అనేది వస్తుంది, పాజిటివ్ సైడ్ అనేది ప్రజల నుంచి మాకు వినిపిస్తోంది అనేది బీఆర్ఎస్ చెప్తోంది కదా? అది నడిచేది మీడియా అండ్ సోషల్ మీడియా మీద నడుస్తుంది. ఎట్లయితే పేషెంట్ ఐవీ ఫ్లూయిడ్ మీద నడుస్తుందో, వాళ్ళ ఐవీ ఫ్లూయిడ్ పైసల మీద నడుస్తుంది పార్టీ, లేకుంటే లేదు. అయితే ఎన్నో ప్రాంతాలలో అసలు ఊర్లలో ఒక్క కార్యకర్త కూడా లేదు. కొన్ని ఊర్లలో వాళ్ళు నడిచేది మీడియా అండ్ మనీ ఇన్ఫ్యూషన్. వాళ్ళను దగ్గర పెట్టుకుంటున్నారు. నాకు తెలిసేంతవరకు ఇక్కడ చెప్తున్నారు, మీరు ఏం భయపడకండి, మేము ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాము అని మందని కాపాడుకుంటేందుకు ఆయన చెప్తున్నాడు. బీజేపీ ఆయన దగ్గర పోదు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ దగ్గర పోతే మేము ఖతమవుతాము. ఆడ ఢిల్లీ అయినా ఇక్కడ రామచంద్రరావు గారైనా వాళ్ళని దూరం పెట్టాలి, వాళ్ళని దగ్గర తీసుకురావద్దని. మేము ఇంతకుముందు ఓడిపోయిన కారణమే అది. మీరు కవితని జైలు వేయలేదు, అందుకే మేము ఓడిపోయినామని నా అభిప్రాయం. అది కవితని జైలు వేసినాక
8 మంది ఎంపీలను గెలిచినాం. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఏమైనా పొత్తు ఉంటే వాళ్ళిద్దరికి ఉంటుంది, కాంగ్రెస్కు అండ్ బీఆర్ఎస్ టీఆర్ఎస్. ఎన్నో సందర్భాలు ఉన్నాయి. రాజ్యసభలో కలిసి ఓటేసినరా, లేకుంటే 3 చట్టాలకు ఇది న్యూ ఫామ్ బిల్స్ అని ఉండే, ఇద్దరు కలిసి కొట్లాడినరు. మున్గోడు ఎలక్షన్స్ అలా రాహుల్ గాంధీ యాత్రకు, ఏది భారత్ జోడో యాత్రకు ఆర్టీసీ బస్ పంపింది కేసీఆర్ కేటీఆర్ఏ. ఇటువంటి ఎన్నో ప్రూఫ్స్ ఉన్నాయి. నేను ఆర్టీఐ పెట్టిన, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఆ బస్సెస్ ఆర్టీఐకు పైసలు ఇస్తే ఎవరు ఇవ్వాలి? ఇప్పటి వరకు రాలేదు. అప్పుడు ఇంక ఏమి సాధారణంగా ఎవరో సాధారణ ప్రజలు పెడితే 1 నెలనో 2 నెలనో ఆన్సర్ రావాలి. ఎంపీ పెడితే 10 రోజులు 20 రోజులు, ఇప్పటి వరకు రాలేదు. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాలేదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాలేదు. ఎందుకంటే భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ వచ్చింది కదా, దానికి ఆర్టీసీ బస్సెస్ పోయినాయి మున్గోడు నుంచి. ఆ ఆర్టీసీ బస్సెస్ టీఆర్ఎస్ పే చేసిందని నాకు నమ్మకం ఉంది. అందుకే తీర్చేందుకు ఆర్టీఐ వేస్తే ఇప్పటి వరకు సమాధానం రాలేదు. అయితే కలిసి పనిచేస్తున్నాం. అనంత తీసిపెట్టండి. మీరు ఇప్పుడే ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడింది కదా, అరే ఎన్నేళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటి వరకు ఒక్కరిని చేయలేదు. కాళేశ్వరం గురించి చేయలేదు, రైస్ రీసైక్లింగ్ స్కామ్కి వేయలేదు, ఎలక్ట్రిసిటీ స్కామ్కి వేయలేదు. ఎన్ని ఫోన్ ట్యాపింగ్ దానికి ఒక్క అరెస్ట్ కాలేదు. అంటే రేవంత్ రెడ్డి గారు కేవలం అప్పుడు నేను కూడా ఉంటేనే ఓ డ్రోన్ షాట్ తీసుకుంటేనే జైలు వేసిండ్రు. అంటే ఎందుకు వేస్తలేరు కాంగ్రెస్ పార్టీ జైలు, ఎందుకు వేస్తలేరు? అయితే నేనేమనుకుంటున్నా అంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకు బాగానే వేయాలని ఉన్నా కానీ అక్కడ మీన్ నుంచి వస్తుంది ఏంది, ఢిల్లీ కాంగ్రెస్ నుంచి వీళ్ళ మీద ఒత్తిడి. ఓఏసీతో దగ్గర సంబంధాలు పెట్టుకోండి, కేసీఆర్ కేటీఆర్ తోటి దగ్గర సంబంధాలు పెట్టుకోండి, అవసరం ఉంటుంది రేపు. ఎందుకంటే బీజేపీ అయితే ఒకరే కొట్లాడతారు, ఎవరితో పొత్తు పెట్టుకోండి, పొత్తు పెట్టుకోకుండా కొట్లాడతారు. వాళ్లకు దే కీపింగ్ ది ఛానల్స్ ఓపెన్, వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు టీఆర్ఎస్ బీఆర్ఎస్ను, అండ్ ఇటు ఎంఐఎంతో దగ్గర సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఫోన్ ట్యాపింగ్లో సిట్ ముందు హరీష్ రావు వచ్చిండ్రు, నెక్స్ట్ కవిత వస్తుంది, సంతోష్ రావు వస్తారు, ఆ తర్వాత కేసీఆర్, ఇవన్నీ కూడా వస్తున్నాయి. లీకులు ఇవన్నీ డైవర్షన్సే అంటారా? పొత్తులో భాగంగానే బయట ఏదో చేస్తున్నాం అంటే చూపెడుతందుకు అంతే. కానీ నిజంగానే ఉంటే వేయాలి, కస్టడీలోకి తీసుకొని చేయమన్నాను. ఎందుకు పిలిచి కస్టడీలోకి తీసుకొని కొంచెం ఎవిడెన్స్ ఉంది కదా. ఇప్పుడు కవిత ఒక మాట అంటుంది, గుంట నక్క గుంపు మేస్త్రి అంటే అటు హరీష్ రావు ఇటు రేవంత్ రెడ్డి కలిసి ఆడుతున్న ఒక నాటకం డైవర్షన్స్ అనేది. కవిత చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు, విమర్శలు డైరెక్ట్గా కుటుంబ సభ్యుల మీదే చేసినవని. అవన్నీ నిజమే అంటారా మీరు? కొన్ని అయితే నిజము, అన్నీ నిజం అని చెప్పలేను. రేవంత్ రెడ్డికి హరీష్ మధ్యలో ఏమన్నా ఉంటాయంటే, హరీష్ రావు గారు అందరితో మంచి సంబంధాలు పెట్టుకుంటారు, రాజకీయ నాయకులే ఉండాలి, కానీ మ్యాచ్ ఫిక్సింగ్ డీల్స్ చేయవద్దు. అయితే కార్డియల్ రిలేషన్షిప్ అందరితో మంచిగా మాట్లాడాలి, ఉండాలి, అంతవరకు మాత్రమే. నేను నమ్మను ఏంటంటే హరీష్ రావుకు రేవంత్ రెడ్డికి ఏదో పొత్తున్నది అని నమ్మను. జనరల్ ఓవరాల్ స్ట్రాటజీగా ఢిల్లీ కాంగ్రెస్ వాళ్ళకు ఉంది ఏమంటే వీళ్ళతో కొట్లాటకండి. ఇంతకుముందు పొత్తు పెట్టుకున్నది వాళ్ళతోటది కదా, టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తుండే కదా, అది ఇట్స్ పెట్టి ఇప్పుడు చూడండి మా షేర్లింగంపల్లికి వచ్చి మీ ఎమ్మెల్యే ఏ పార్టీ అంటే నెత్తిగొక్కుంటారు ఎవరు ప్రజలను అడిగితే. మా రాజనగర్కి వచ్చి మీ ఎమ్మెల్యే ఏ పార్టీ అంటే ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలియదు మా ఎమ్మెల్యే పార్టీ, ఆ టీఆర్ఎస్ వాళ్ళకి తెలియదు మా ఎమ్మెల్యే పార్టీ. పొత్తులు వాళ్ళ మధ్యలో ఉంటాయి, మాతో ఉన్నాయి. అండ్ అది కార్డియల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుండొచ్చు. నేను కూడా రేవంత్ రెడ్డి గారిని కలిసినాను, దానివల్ల ఏమన్నా నేను బీజేపీకి కాంగ్రెస్కి ఏమైనా పొత్తుందా? అట్లేం లేదు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, కవితను జైల్లో వేసిన తర్వాత 8 మంది ఎంపీలు మేము గెలుచుకున్నాం అనేది. అది నిజంగా ప్రజలు నమ్మారా? కవిత తప్పు చేసింది, లేకుంటే బీజేపీ కరెక్ట్ చేసింది, బీజేపీతోనే మనం వెళ్ళాలి అనేటువంటి భావన ఇప్పటికీ ఉందంటారా? డెఫినెట్ అండి, డెఫినెట్. నంబర్ వన్ ఇంకా నంబర్ వన్ ఇప్పుడు పెరిగింది. ఎందుకంటే ఓ నేషనలిజం అని, జాతీయవాదం అనేది పెరిగింది. ఇప్పుడు ప్రపంచం అంటే అయోమయం అవుతుంటే, ప్రపంచం మొత్తం అయోమయం అవుతుంటే, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఒకడు నేషన్ ఫస్ట్ అని ముందరకు పోయేటోడు మోడీ అనేది ప్రజలలో వచ్చింది. మేము రీఆర్గనైజ్ చేసుకొని గట్టిగా పోరాడాలి. అండ్ సోషల్ మీడియాలో మా దగ్గర లోపం ఉందని మేమే అడ్మిట్ చేస్తున్నాం, దాన్ని సరిదిద్దుకుంటాము.
అండ్ మీడియాస్ చాలా మంది అండి, మీడియానే వీఆర్ నాట్ ఏబుల్ టు మేనేజ్ వాళ్ళు. ఎందుకంటే ఒక్క నిమిషం, పెద్దగా ఐ థింక్ ఇక్కడనే కలిసినాము. తర్వాత మేము ఎంతోమందిని కలుస్తుంటాము. నేను రఘునందన్ రావు గారు, ఈటల రాజేందర్ గారు, కొంతమంది ఎంపీలను కలిసినాము. ఎంపీలు అంటే 8 మంది, అందులో 2 మంత్రులు. అవును. అయితే మంత్రులకు చాలా బాధ్యతలు ఇస్తారు, ఎంత బిజీ షెడ్యూల్ వస్తాయి. అయితే మేము 6 కలిసినాము. మిగతా 2 ఎక్కడ పోయినరు? మిగతా ఇది ఒక గ్రూప్ పాలిటిక్స్ అవుతుంది, ఐక్యత లేదు బీజేపీలో. ఫుల్ ప్రెస్లల్లో, మీడియాలలో, అన్ని మీడియాలలో వస్తుంది. ఐక్యత ఎక్కడ నన్ను ఉంటే మా దగ్గర ఉందండి. మీరు కాంగ్రెస్ పార్టీలు చూసుకోండి, ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి అక్కడ. అది పెట్టండి, టీఆర్ఎస్ చూడండి, ఫ్యామిలీలోనే విడిపోతుంటే ఐక్యత అక్కడ లేదు, కాంగ్రెస్ పార్టీ లేదు. ఉంటే మా దగ్గర ఉన్నది. కానీ మీడియా ఎగ్జాక్ట్ ఆపోజిట్ చూపెడుతున్నది. ఎందుకంటే మా మీడియా మేనేజ్మెంట్, మా ప్రచారం మంచిగా లేదు, మా మీడియా మేనేజ్మెంట్ మంచిగా లేదు, మా సోషల్ మీడియా ఇంకా చాలా ప్రోగ్రెస్ కావాలి. ఎగ్జాక్ట్లీ ఉల్టా ఐక్యత ఉన్నది. ఇప్పుడు నిన్ననే మేము రాజేంద్ర నగర్లో అత్తాపూర్లో అంటే అత్తాపూర్ అంటే కార్నర్, అటు సైడ్ శాస్త్రీపురం ఇవంటుంటే 100% ముస్లిం, అంటే 99% ముస్లిం బస్తీలు ఇటు సైడ్ మిక్స్డ్ ఉంటారు. అక్కడ నేను 3 సార్లు ఎలక్షన్ పోరాడిన ఎంపీ కొరకు. ప్రతిసారి నేను రాజేంద్రలో టీఆర్ఎస్ కొట్లాడినప్పుడు నాకు ఆల్మోస్ట్ 60,000 40,000 మైనస్ వచ్చినాయి. ఓకే. అత్తాపూర్లో అసలే మైనస్ వచ్చినాయి, అత్తాపూర్లో కూడా మైనస్ వచ్చినాయి. కాంగ్రెస్ ఉన్నప్పుడు అంతే. ఇప్పుడు బీజేపీలో కొట్లాడినప్పుడు అత్తాపూర్లో భారీ మెజారిటీ వచ్చింది, అండ్ రాజేంద్రలో అసెంబ్లీలో భారీ మెజారిటీ వచ్చింది. ఎందుకు? నా ఇమేజ్ అక్కడ పెరిగిందా? కాదు. అక్కడ కార్యకర్తలు కొంతమంది నా చుట్టూండి నాకు చెప్పి పనిచేసినారు. ఎంతోమంది, వేలాది మంది కార్యకర్తలు, నేను వాళ్ళని కలవని కూడా కలవలేదు, వాళ్ళు సొంతంగా నన్ను కలవకుండా, నాకు చెప్పకుండా నా కొరకు పనిచేసిండ్రు. అక్కడ బీజేపీ అని అక్కడ రాజేంద్రలో బీజేపీ గెలిచిందంటే ఐక్యత వల్లనే. ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు నా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఏం లేకుండే. బట్ బీజేపీ అంటే తెలంగాణ బీజేపీలో గ్రూప్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు, అసలు పట్టించుకోవట్లేదు, పార్టీ గురించి ఆలోచించట్లేదు. కేంద్రం ఉత్తరాది రాష్ట్రాల మీదో లేకుంటే మిగతా రాష్ట్రాల మీద పెట్టిన ఫోకస్ తెలంగాణ మీద పెట్టట్లేదు. బీజేపీకి ఇది ఒక పెద్ద లోపం అనేది కనిపిస్తుంది. అందులోనూ వెరీ రీసెంట్గా ఈటెల రాజేందర్, బండి సంజయ్ మధ్య జరిగినటువంటి ఆ క్లాషెస్ కావచ్చు, విపరీతమైనటువంటి గొడవలు, రామచంద్రరావు వీళ్ళని ప్రాపర్గా ట్యాకిల్ చేయలేకపోతున్నాడు. వీటన్నిటిని మీరెట్లా చూస్తారు? నేను అదే అన్నాను, ప్రతి పార్టీలో కొన్ని భేదాలు ఉంటాయి. అండ్ నా పర్సనల్ ఒపీనియన్ అంటే భేదాలు ఉండాలి. మనం హైదరాబాద్ అందరం ఒకటి ఆలోచించాము, అందరం బీజేపీని ఒకటి, భేదాలు ఉండాలి, అది మంచిది. ప్రజాస్వామ్యంలో బయట రాజకీయాలు ఉండాలి, విత్ ఇన్ ద పార్టీ కూడా అందరికీ అభిప్రాయాలు ఉండాలి. కానీ ఆ భేదాల వల్ల పార్టీకి నష్టం కావద్దు. కొన్ని సందర్భాల్లో అవుతుంది. ఆ భేదాలు అన్నిట్లో తక్కువ మా దగ్గర ఉంటాయి. ఇంకోటి, భేదాలు కొన్ని ఎన్నో తీర్ల భేదాలు ఉంటాయి. ఒకటేమో సిద్ధాంతపరంగా భేదాలు ఉంటాయి, అవి ఇక్కడ తక్కువ బీజేపీలో. కొన్నేమో రైవలరీస్ ఉంటాయి, అంటే నాకు టికెట్ కావాలి, నీకు టికెట్ కావాలి, అది రైవలరీ అది మంచిది కూడా. అరే నాకే టికెట్ వస్తుందని అనుకుంటే నేను పనే చేయను. హెల్దీ కాంపిటీషన్ ఉంటుంది. అయితే హెల్దీ కాంపిటీషన్ ఉంటే హెల్దీ పెట్టుకోవాలి, భేదాలు ఉండాలి, అది భేదాలు హెల్దీగా ఉండాలి, కాంపిటీషన్ ఉండాలి, కాంపిటీషన్ హెల్దీగా ఉండాలి. కొన్ని సందర్భాలలో ఆ లైన్ దాటుతుండొచ్చు కొంతమంది, కానీ లైన్ దాటేది పెద్ద నాయకులు కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళను. ఓల్డ్ సిటీలో చీలుడే అంటే బైసుడే అన్నట్టు ఏదో చిన్నదాన్ని పెద్దగా చేసి చూపెడతారు. అండ్ ముఖ్యంగా నేను అన్నట్టు మీడియానే మా మీద ఫోకస్ చేస్తుంది, మా దగ్గర ఐక్యత లేనట్టు ఫోకస్ చేస్తుంది. ఐక్యత లేనిది ఆ కుటుంబంలోనే ఐక్యత లేదు. టీఆర్ఎస్ బీఆర్ఎస్లా ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, తర్వాత ఇండివిజువల్లీ అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇటు బట్టి విక్రమార్క గారు, ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇటు ముఖ్యమంత్రి గారు, వాళ్ళ దగ్గర భేదాలు లేవా అండి? 100% ఉన్నాయి, మాకంటే ఎక్కువ ఉన్నాయి. ఆ భేదాలే ఈ మధ్యన కనిపించినాయా? కనబడుతున్నాయి, వెనకట్స్ అని కనబడుతున్నాయి, ఇప్పుడు కూడా కనబడుతున్నాయి. ఆ భేదాలే ఈ మీడియా ఇప్పుడు హైలైట్ చేస్తుంది. అందుకే ఇప్పుడు మీడియా పాత్ర చాలా ముఖ్యమండి. వెనకటి రాజకీయాలు తీర కాదు.
సాధారణ ప్రజలు వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? నేనైతే రాజకీయాల్లో ఉన్నా, నాకు తెలుసు ఈ నాయకుడు ఆ నాయకుడు అదే భేదాలు. సాధారణ ప్రజలు టీవీయో యూట్యూబ్ దాని మీద వస్తుంది. సో భేదాలు ఎప్పుడు కూడా ఉండే, వెనకట హైలైట్ చేసింది, మధ్యలో హైలైట్ చేయలేదు, మళ్ళీ ఇప్పుడు హైలైట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ భేదాలు మీడియా. కాకపోతే అవి ఎవిడెంట్ గా కనిపిస్తున్నాయి కదా, వాడు డైరెక్ట్ గా మీడియా ముందు డైరెక్ట్ ఎన్నో ఉండండి. ఓన్లీ ఆ ఇష్యూ ఎందుకు తీసుకోవాలి, ఐఏఎస్ ఆఫీసర్ ఇష్యూ ఎందుకు తీసుకోవాలి? అటువంటివి హండ్రెడ్స్ ఉన్నాయి, ప్రతి నెల రైతుంటాయి అటువంటివి. ఒక ఇష్యూని తీసుకొని హైలైట్ చేస్తారు, నెక్స్ట్ మంత్ ఇష్యూ వస్తూ ఉంటది. ఆ ఇష్యూని హైలైట్ చేయకుండొచ్చు, అయితే అంత మంచిగా ఉంది అనుకుండొచ్చు సాధారణ ప్రజలు. ఇట్ ఈస్ మీడియా మాడ్యులేటెడ్ ఒపీనియన్. మీడియా ఎట్లా తీసుకోతే ప్రజలు కూడా, అంటే సాధారణ ప్రజలు, రాజకీయాలు తెలియని ప్రజలు అట్లా. సో మీడియా పాత్ర చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీన్ని ప్రజలు ఏమనుకుంటూ ఉంటారు? ఏంది అది గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం తక్కువ, ఎందుకంటే పొలిటికల్ అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ సిటీలో కొంచెం ప్రజలు మీడియాను బట్టి పోతారు. ఓకే, ఇప్పుడు బీజేపీకి సంబంధించి చూస్తే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఎక్కువగా చేవెళ్ల మీదే ఫోకస్ పెట్టారు తప్ప పార్టీ కార్యక్రమాలకు, పార్టీ ఆఫీస్కు చాలా తక్కువ వస్తున్నారు. లేదండి, పార్టీలో కొన్ని చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ తీసుకుంటారు. ఉదాహరణగా సోషల్ మీడియా, నేను చెప్తున్నా, మనం సోషల్ మీడియా మంచి చేయాలి, నాకు ఆ బాధ్యత ఇవ్వండి. నేను బాధ్యత అంటే అఫీషియల్ పోస్ట్ ఏం అవసరం లేదు నాకు, ఇవన్నీ చెప్తుంటే వింటుంటాను, నేను పోతుంటాను, అందరిని కలుస్తుంటాను. అండ్ కానీ మీరు అన్నది కరెక్ట్. నేనేదో మొత్తం తెలంగాణ నాయకుడు, సౌత్ ఇండియా నాయకుడు, బీజేపీ నాయకుడు, నేను చేవెళ్ల ప్రాంత ప్రజాప్రతినిధిని. అండ్ అక్కడ రెగ్యులర్ పోతుంటాను నేను. అండ్ నేను తిరిగినంత చాలా తక్కువ మంది తిరుగుతాడు ఎంపీగా ఉండి. నేను ఎంపీగా ఫస్ట్ టైం ఎంపీ ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి 3 సార్లు వెళ్ళినాను. ఎన్నో గ్రామాలకు నేను తప్ప వేరే ఎంపీ పోలేదు ఇప్పటి వరకు కూడా, స్వాతంత్రం వచ్చినట్టు ఇప్పటి వరకు. ఎన్నో గ్రామాలకు ఎంపీ ఎవరైనా వచ్చిందంటే ఓన్లీ కొండా విశ్వేశ్వరరెడ్డి వచ్చిండు, వేరే ఎంపీలు ఆ గ్రామాల్లో అడుగు కూడా పెట్టలేదు. అండ్ ఫస్ట్ కారణం అయితే ఒక గమ్మత్తైన కారణం, అప్పుడు నేను టీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగా తిరిగేది. కొంతమంది రైవల్స్ ఉండేది టీఆర్ఎస్ పార్టీలో. ఆయన సిటీలు ఉంటాడా, ఐటీ చూసుకొని ఇక్కడ ఎందుకు, గ్రామాలకు ఎందుకు రావాలి? ప్రతి ఒక్కరు తిరిగితే సంతోషపడాలి, ఎంపీ తిరిగితే. వాళ్ళకి బాధ అవుతున్నది. అయితే వాళ్ళు ముఖ్యమంత్రి కొడుకు రామారావుకి చెప్పిండ్రు. రామారావు అన్నా నువ్వు ఇక్కడనే తిరిగన్నా, గ్రామీణ ప్రాంతాలకు తిరగొద్దని. అరే ఎందుకు తిరగొద్దా? లేదు వాళ్ళు ఫీల్ అవుతున్నారు అక్కడ లోకల్ లీడర్స్, ఎందుకంటే వాళ్ళ ప్రాముఖ్యత పోతుంది అని ఫీల్. అంటే ఏం ఫీల్ అవుతున్నా అంటే హ్యాపీగా ఫీల్ అవుతుండ్రా అన్నా, జోకింగ్ చేయకన్నా, ఇది పోడు. ఇంకా ప్రతిసారి నేను అక్కడ పోగానే అటు వికారాబాద్ తండూరు ఫోన్ వస్తుంది, అన్న అక్కడ ఓకండ్రే. అయితే ఈవెన్ మీరు ఎంపీ అయినప్పుడు అక్కడ ఓకండి. అయితే ఒకసారి అట్లనే అందుకే నేను జోకింగ్ చేసాను, అంటే ఫీల్ అవుతారు, ఏం ఫీల్ అవుతారు, సంతోషం ఫీల్ అయితే పోవాలి కాదే జోక్ చేయ. తర్వాత ఒకసారి ఫోన్ చేస్తే నాకు అక్కడ తాండూరు వికారాబాద్ మధ్యలో 5 acres, సరే అక్కడ పోను కానీ నా సొంత భూమికి అడుగు పెట్టొచ్చా అంటే నవ్వుతున్నారు. అయితే అప్పుడు అట్లా బాగా డిస్కరేజ్ చేసేది నేను గ్రామీణ ప్రాంతాలు తిరగొద్దని. ఎవరు మాజీ సీఎం కేసీఆర్ కొడుకు. అయితే తెలివేలోడు కానీ రాజకీయ అవగాహన తక్కువ ఉన్నది ఆయనకు. అండ్ ఎందుకంటే రాజకీయాలు అంటే ఇట్స్ నాట్ ఎ స్పెషల్ సైన్స్. ప్రజలతో అన్ని రకాల ప్రజలతో తిరిగి అన్ని రకాల బాధలు తెలుసుకుంటే, ఆయనకు ఆపర్చునిటీ లేకుండే. అమెరికాలో అయిండు, ఇక్కడ పారాషూట్ అయిండు, కేకే మహేందర్ రెడ్డిని నిలగొట్టి డైరెక్ట్ 100 ఓట్లతో గెలిచిండు. దాని తర్వాత ముఖ్యమంత్రి కొడుకు ఈ కొడుకు అయిపోయే వరకు ప్రజలతోటి ఓన్లీ దోస్తులతోటి, హే డూడ్ అనే దోస్తులతోటి ఉన్నాడు. సో I think he has made lot of political mistakes. And నేను అక్కడ ఎందుకు ఎప్పుడు పోయినా ఫస్ట్ టైం విలేజెస్ అంటే మా ఫస్ట్ సన్ మ్యారేజ్ అయితే నేను అన్ని బాధ్యతలు మా వైఫ్ ఫ్యామిలీ కిడ్స్ పెట్టి నేను ఓన్లీ కార్డులు వంచుతా అని ప్రతి గ్రామం పోయి నేను ప్రతి సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అందరికీ ఏ పార్టీలు ఉన్నా కూడా. అయితే ఫస్ట్ టైం ప్రతి ఊరు తిరిగిన అట్లా. కార్డు వంచుతా అంటే అప్పుడు వద్దని చెప్పలేరు, అప్పుడు పర్మిషన్ అవసరం లేదు, నాట్ పొలిటికల్ యాక్టివిటీ. ఓకే. అయితే దాని తర్వాత కూడా నేను 2 సార్లు పోయినా ప్రతి ఊరికి. అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ మొదలు పెడుతున్న యాత్ర. హోప్ఫుల్లీ రఘునందనరావు గారు, మేము అందరు కూడా మంచి మిత్రులే.
అయితే ఏం బైసా ప్లాన్ ఏముందంటే ఏం లేదు ప్లాన్, పిల్లలు పెద్ద అయ్యారు, నాకు పని లేదు, బిజినెస్ కూడా చూసుకుంటాను, సంచార జాతులు తిరుగుతారు చూడండి, అట్లా తిరుగుతూ ఉంటాను. ఈ బడ్జెట్ సెషన్ అయిపోయాక నేను ఒక బండి కూడా తయారు చేపించుకున్నా, ట్రాక్టర్ ట్రైలర్ మీద, 3 ట్రైలర్ల మీద దాన్ని పెట్టుకొని తిరుగుతూ ఉంటాను. ఒక మండల్లో క్యాంప్ వేసి మళ్ళీ నెక్స్ట్ మండల్ ప్రతి ఊరు తిరిగి వస్తారా? ప్రతి మండల్లో తిరుగుతా. ఇదేమో మండల్లో 2 జాగాలు ఆగుతా, ఆగి అక్కడనే ఉంటా రాత్రి. సో ఆ ప్లాన్ ఉన్నది, చేసుకుంటా. సో ఇప్పుడు చేవెళ్ళ ఎట్లుంది అంటే మీరు చేసినటువంటి అభివృద్ధి వీటన్నిటితో పాటుగా మీకు మీరు రేట్ చేసుకోవాలంటే ఎంత చేసుకుంటారు? 2 సార్లు 2 టైమ్ ఎంపీ మీరు, నేను పబ్లిక్ రిప్రజెంటేటివ్, నేను లీడర్ని కాదు, నేను పొలిటీషియన్ని కాదని మీరే చెప్పుకుంటున్నప్పుడు నేనే రేట్ చేసుకుంటే 10/10 చెప్పినా తప్పే, 5/10 చెప్పినా తప్పే, 0/10 చెప్పినా తప్పే. ఎన్నో చేయాలని ఉంటుంది. నేను 10 ప్రాజెక్టులు చేయాలనుకుంటే 2-3 సక్సెస్ అవుతాయి. చేసిన చెప్పుకోవచ్చు. నేను ప్రతి చేవెళ్ళలో దాదాపు 90% ఊర్లకు పోయి నేను రోజు బాత్రూమ్లు కడుగుతా, ఏది స్కూల్ టాయిలెట్స్ కడుగుతా. మంచి పని చేస్తుంది, నాకు సంతోషం. అటువంటివి నాకు ఎన్నో ఉన్నాయి. రైతుల గురించి, జియో ట్రిప్ 1 గురించి ఎన్నో సాధించలేదు. 1000 కొబ్బరికాయలు కొడతా అని చెప్పి 1000 కొబ్బరికాయలు కొట్టిండ్రు కూడా. అవును, 100 కొబ్బరికాయలు కొడితే నిజంగానే అయితే 1000 కొడతాను. 100 కొట్టి ఇంకా 1000 కొట్టలేదు. ఇంకా బాకీ ఉంటుంది. ఎందుకు బాకీ ఉంచిండ్రు? ఇది కూడా పెద్ద కథ. జియో ట్రిప్ 1 కూడా పెద్ద కథ. జియో ట్రిప్ 1 అభివృద్ధికి ఒక గోడ అడ్డుకుంటున్నది. సిటీ చుట్టుపక్కల డెవలప్ అయితే మా సైట్ డెవలప్ అయితే లేదు, ఇండస్ట్రీస్ లేవు, ఏం లేవు. సరే, పర్యావరణం కాపాడాలి, చేయాలని కొన్ని వాస్తవాలు ఉన్నాయి అండ్ కొన్ని కారణాలు ఉన్నాయి. కానీ వెనుకట డెవలప్మెంట్ అంటే ఫ్యాక్టరీలు అంటే పొగ అంటే పొల్యూషన్. కానీ ఈరోజు ఇండస్ట్రీస్ అలా డెవలప్మెంట్ అంటే ఐటీ ఇండస్ట్రీ ఏమో పొల్యూషన్ అవుతుందా? డేటా సెంటర్ ఇవన్నీ పొల్యూషన్ కావు. ఇన్ఫ్యాక్ట్ పర్యావరణం కాపాడుతుంది. నువ్వు యాపిల్ కంప్యూటర్స్కి ఇచ్చింది అనుకోండి, ఆడ నెగటివ్ ఫుట్ ప్రింట్ వచ్చింది. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి కదా, యాపిల్ కంపెనీ రాకముందు ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ వచ్చేది, ఇప్పుడు వచ్చినాక చుట్టన్ని చెట్లు పెట్టిండ్రు. అండ్ ఒక్క సుక్క సీవేజ్ వాటర్ పోదు బయటికి. ఒకవేళ పట్టుకున్నాను అనుకోండి, న్యూస్లో వస్తే వాళ్ళది 1,00,000 కోట్లు షేర్ మార్కెట్ పడిపోతుంది. అయితే ఇటువంటి బాధ్యతతో పనిచేసే ఐటీ కంపెనీస్కి ఇస్తే డెవలప్మెంట్ అవుతుంది, పొల్యూషన్ రాదు. కానీ జియో ట్రిప్ 1 ఇది నేను రాజకీయాలకు రాకముందు అని ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిన, అప్పుడు వైఎస్ఆర్ గారికి వీళ్ళకందరికీ. కానీ అప్పుడు సాధారణ ప్రజలు ఉంటుంది, కానీ ఏం కాలేదు. తర్వాత తెలంగాణ యాజిటేషన్ అప్పుడు నన్ను ఎలక్షన్ క్యాంపెయినింగ్ వరకు నేను కేసీఆర్ చెప్పిన, మనం వస్తే తీసేస్తామన్నాడు. నేను కూడా స్పీచ్లో చెప్పిన, మేము ప్రభుత్వానికి వస్తాము, టీఆర్ఎస్ పార్టీ జియో ట్రిప్ 1 తీసేస్తాం. అధికారంలోకి వచ్చినాము. ఫస్ట్ తను అప్పుడు ఆ రోజుల్లో సెక్రటేరియట్కి వచ్చేవాడు, మర్చిపోయిండు అందరు. కానీ అందరు ఇప్పుడు ఫామ్ హౌస్ ఏమన్నారు. కానీ తర్వాత బిగినింగ్లో తెలంగాణ వచ్చినాక తను సెక్రటేరియట్కి వచ్చేవాడు. అప్పుడు నేను సెక్రటేరియట్కి పోయి ఒక లెటర్ ఇచ్చిన, ఎంపీ లెటర్ హెడ్ మీద, ఈ జియో ట్రిప్ 1 అఫీషియల్ అవన్నీ నోటి మాటలు కదా, అఫీషియల్ లెటర్ ఇచ్చినాక అప్పుడు ఎంతోమంది అధికారులు ఉండే, అధికారులకు చూపెడితే ఇది ఇప్పుడు వద్దు, తర్వాత చేద్దాం, ఇట్లు ఓపెన్ పెండోరాస్ బాక్స్. అంటే ఎంతో అయోమయం అయితే అంటే జియో ట్రిప్ 1 తీసేస్తే తర్వాత చూద్దాము, దీన్ని కొంచెం ఆలోచించి చేస్తాము. 3 నెలల తర్వాత ఇంకో లెటర్ ఇచ్చిన, 3 నెలల తర్వాత ఇంకో లెటర్ ఇచ్చిన, ఏమీ చేయలేదు. ఎప్పుడు 2014, 2015లో ఏం చేయలేదు. తర్వాత లాస్ట్కు వచ్చి జియో ట్రిప్ 1 రద్దు చేస్తా అన్నాడు. అప్పుడు కొబ్బరికాయలు కొట్టిన. కానీ రద్దు చేస్తా అన్నాడు, కానీ చెప్పేదోటి చేసేదోటి. దాన్ని రద్దు చేసి జియో 69 ఏదో పెట్టిండు. ఆ జియో 69 అనుకుంటా ఏంటంటే కొత్త గైడ్ లైన్స్ వచ్చే వరకు ఏమీ చేయొద్దు, అట్లా స్టేటస్ కో ఉంటుంది. అంటే అది రద్దు చేసి చేస్తే ఏం లాభం, ఎవరికేం లాభం? దానికంటే అధ్వానమైన తెచ్చిండ్రు. అందుకే ఈయన తెలిసి 100 కొబ్బరికాయలే కొట్టిన, ఇంకా 1000 బాకీ ఉన్నది. నిజంగానే జియో ట్రిప్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తుండొచ్చు, కానీ తనకు ప్రయారిటీ ఆ 4th సిటీ అక్కడ దిక్కున్నది, 4th సిటీ ప్రయారిటీ. ఇది చేస్తే ఇక్కడ రియల్ ఎస్టేట్ పెరగారు, ఇది ఏం చేయకుంటే అక్కడ పెరుగుతుంది. ఏమో స్ట్రాటజీ ఉండొచ్చు, కానీ దీన్ని నెగటివ్ అయితే చేయలేదు, చేస్తారని అనుకుంటున్నాను. దీన్ని కూడా మెల్లగా తీస్తారు. అయితే ఇది
సస్టైనబుల్ డెవలప్మెంట్ జోన్ చేయండి అని. డెవలప్మెంట్ చేయాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్. నేను డాక్యుమెంట్ కూడా తయారు చేసినాను. నేను ప్రొఫెసర్ భిక్షం గారు, తను UN వాటర్ రిసోర్స్ ఎక్స్పర్ట్. అయితే ఈ డాక్యుమెంట్ కూడా చేసినాము, ఇచ్చినాము. అండ్ చూద్దాం, 1000 కొబ్బరికాయలు కొడుతుండొచ్చు 2-3 ఏళ్ళ తర్వాత. ఓకే, అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ పోయేలోపు మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ ఎలక్షన్స్ వచ్చేలోపు మేము వస్తాయి తప్పనిసరి. నేను బాగా ఒత్తిడి అయితే నేను సస్టైనబుల్ డెవలప్మెంట్ జోన్ చేస్తా. అన్ని గ్రీన్ డెవలప్మెంట్స్ అన్ని చెవుల ప్రాంతంలో అవుతుంది, అందరికీ లాభం అవుతుంది. సో ఈసారి మీరు మీ గవర్నమెంట్ అంటే ఇక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? లేదండి, నేను అసలు రాజకీయాలకే సూటబుల్ కావాలంటే ఎమ్మెల్యేకి అసలే సూటబుల్ కాదు. ఎందుకలా? ఎంపీగా 2 times చేసిండ్రు, యు హావ్ యువర్ ఓన్ విజన్. అవునండి, విజన్. ఎందుకంటే ఇది హిస్టారిక్ కారణాలు ఉన్నాయి. ప్రజలు ఎక్స్పెక్టేషన్స్, మన రాజకీయాలే వేరే. ఉదాహరణంగా ఇంతకుముందు లీడర్షిప్ గురించి మాట్లాడినాం కదా. ప్రజలు అనుకుంటారు, అండ్ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అనుకుంటారు, నేను ఎమ్మెల్యే అయితే నేను లీడర్నని. ఏ దేశంలో అట్టుకోనరండి, ఏ దేశంలో అట్లా అనుకోనరు. అరే వాడు ప్రజాప్రతినిధి అంటే మా రిప్రజెంటేటివ్ నేను చెప్పింది వినాలి. ఇక్కడ ప్రజల తప్పు కొంచెం. అరే వాడు ఎమ్మెల్యే అంటే మా లీడర్ అంటారు. ఎమ్మెల్యే లీడర్ కాదయ్యా, లీడర్ అంటే నువ్వు అని వినాలి. ప్రజాప్రతినిధి ఆయన నిన్ను వినాలి. అది ఫండమెంటల్ రీజన్ ఇండియాలో తెలియదు. ఎమ్మెల్యేలు అంటే లీడర్లు అనుకుంటారు, ఎంపీలు అంటే లీడర్లు అనుకుంటారు. కాదు, ఎంపీ అయ్యే వరకు లీడర్ ఉంటుంటుంది, ఎంపీ కాగానే ఆయన ప్రజాప్రతినిధి. ఎమ్మెల్యే అయ్యే వరకు కానీ ఇది ఫండమెంటల్. ఇది దాని తర్వాత స్వాతంత్రం. నిన్ననే నేను ఈ పంచాయత్ మంచి ఇది ఉండే సర్పంచ్ల ట్రైనింగ్ ప్రోగ్రామ్కి పోయి వచ్చిన. ప్రభుత్వం పెట్టింది, తెలంగాణ ప్రభుత్వం. అక్కడ ఇదే మాట్లాడినాము. ఇగో ఆయన సైకిల్ ఆడ చాలా మంది ధనవంతులు కూడా సైకిళ్ళ మీద పోతారు, ఎన్వైరన్మెంట్ కొరకు, ఎక్సర్సైజ్ కొరకు. ఇగో ఆయన సైకిల్ పట్టుకొని కూరగాయలు కొంటుంది పోతుంది చూడు, గైనే మా ఎంపీ. ఇక్కడ ఎంపీ అంటారు 2-3 గన్మెన్లు, ఇది అది ఉండాలి. ఎందుకంటే ఆయన ప్రజాప్రతినిధి. ఇక్కడ మేము ఓ పెద్ద గన్మెన్లు, ఓ లీడర్ ఉండాలి. సో అది ప్రజల తప్పు కొంచెము, అండ్ మా రాజకీయ నాయకులు తప్పు. ఏం చేసిందంటే, నేను ఫస్ట్ టైం ఎంపీ అయినప్పుడు నాకు మధ్యరాత్రి ఫోన్ వచ్చింది. సార్ యాక్సిడెంట్ అయింది సార్, అంబులెన్స్ పిలిచినారు సార్. ఈ అంబులెన్స్ పిలిచినారంటే పిల్లలేదు, మీకే ఫస్ట్ ఫోన్ చేస్తున్నా, అది నాకు పెద్ద గౌరవం ఇచ్చింది. అరే యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ పిలవాలరా, నన్ను కాదురా. అరే కరెంట్ పోయింది సార్, అరే ఈ ఫోన్ చేయను అంటే ఈ కాదు నీకే ఫోన్ చేసిన. మీ ప్రెజెన్స్ ప్రతిసారి ప్రతి చోట ఉండాలని ఒక ఫీల్. ఇది మా తప్పు, అంటే నా ప్రెడిసెసర్స్ తప్పు. అంతకుముందు వేరే దేశం మీద మేము పాలసీ చేస్తాము, బడ్జెట్లు చేస్తాము. ఆ బడ్జెట్ హెల్త్ కేర్కి ఇంత బడ్జెట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఇంత బడ్జెట్, రోడ్లకి ఇంత బడ్జెట్, అంబులెన్స్లకి ఇంత బడ్జెట్. దాని తర్వాత ఆ బడ్జెట్ ఎవరు వాడుకోవాలి? ఆ హెల్త్ మినిస్టర్ నుంచో లేకుంటే ఎలక్ట్రిసిటీ మంత్రి వాడుకోవాలి. ఆయన ఎట్లా వాడుకుంటాడు? ఆయన అధికారులకు ఇడిచి పెడతారు. అధికారులకు తెలుసు ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ కావాలి. ఇది ఇక్కడ ప్రతి ఒక్కటి మా చేతిలో గుంజుకున్నాము. మేము పాలసీ మేకింగ్, బడ్జెట్ మేకింగ్ కాదు, అమలు చేస్తుడు మా చేట్ల. ఎమ్మెల్యే వచ్చేది ఆ ఊర్లో ఓటేయలేదు, మనకి ఇయ్యకండ్రి, రోడ్ వేయకండ్రి, ట్రాన్స్ఫార్మర్ వీనికి ఇవ్వండి. అందులో మేము మేలు పెట్టుడు మొదలు పెట్టినాం. అందుకే ప్రజలు మా మీద ఆధారపడి ఉన్నారు. అది వేరే దేశాలలో ఉండదు, అడ్వాన్స్ దేశాలలో ఉండదు. అయితే మేము బేసిక్లీ పాలసీ మేకింగ్, బడ్జెట్ మేకింగ్లోనే ఉండాలి. కానీ మేము ఇంప్లిమెంటేషన్లకు పోయినాము, మేము ఇంజనీరింగ్గా పోయినాము, మేము కాంట్రాక్ట్లకు పోయినాము. పోయే వరకు ప్రజలు అంటే నేను ఫస్ట్ టైం అయిపోయారా, ఎందుకు రాలే? యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ వీళ్ళ నన్ను ఎందుకు పిలుస్తున్నా నాకు విచిత్రం. కరెంట్ పోతే ఈయన వీళ్ళ నన్ను ఎందుకు పిలుస్తున్నాను? ఎందుకంటే దాంట్లో నా పాత్ర ఉండనే ఉండదు. నా పాత్ర అనేది పాలసీ అక్కడ ఢిల్లీలో చేయాలి, రాష్ట్రానికి ఎంత రావాలి, ఎలక్ట్రిసిటీ పాలసీ ఎట్లుండాలి, ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ ఇది మాట్లాడేది. ఇది అభివృద్ధి ఏంటి, సంక్షేమం అదే నా ఆలోచన. ఇప్పుడు నాకు అర్థమవుతుంది అంటే ఇక్కడ రాజకీయాలు స్వాతంత్రం నుంచి ఇప్పటి వరకు మారినాయి. మొత్తం మా చేతిలో తీసుకున్నాం రాజకీయ నాయకులు. మేము పాలసీ బడ్జెట్ తప్ప వేరే ఏం చేయవద్దు. రివ్యూ చేయాలి, అవుతుందా లేదా అంతే. ఈ 3 తప్ప వేరే చేయవద్దు. సో అందుకే ఈ రాజకీయాలకి పనికిరాదు. అయితే ఇంక ఎమ్మెల్యే అంటే ఇక నాకు నిద్ర పట్టదు, అంతే కదా. ఎమ్మెల్యే అయితే ఇంకా ఎక్కువ. అయితే అట్లీస్ట్ ఇప్పుడు కనీసం అక్కడ ఢిల్లీకి పోతాను, కొంచెం అర్థమైంది చాలా మందికి ఎంపీ పాత్ర ఏంది ఇదంది. మా చెవుల ప్రాంతం వాళ్ళకి అర్థమైంది. అయినా కూడా నేను చేస్తాను, ఇవన్నీ చేస్తాను, ఈ ఫోన్ చేసి చెప్తాను. ఇప్పుడు కొంచెం మోర్ ఎఫిషియెంట్గా పనిచేస్తాను. ఫస్ట్ టైం ఉన్నప్పుడు అయితే నిద్ర పట్టకుండా. ఇప్పుడు నాకు 7 మంది ఆఫీస్ ఉన్నారు.
ఒకరు ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూస్ చూసుకుంటారు, ఓ రైల్వేస్ చూసుకుంటారు, ఒకరు స్టేట్ గవర్నమెంట్ ఇష్యూస్ చూస్తారు, తక్కిన ఇద్దరు ముగ్గురు రాజకీయ ఇష్యూస్ చూస్తారు. అయితే ఇప్పుడు నేను అదే చెప్తా, నా ఆఫీస్ మీ ఆఫీస్ పని అయితే దాంట్లో 10% నా పాత్ర ఉంటుంది, 90% మీ పాత్ర మా ఆఫీస్ పాత్ర ఉంటుంది. నేను ఆఫీస్లో లేనప్పుడు పని ఇంకా ఎక్కువ అవుతుంది, నేను ఆఫీస్ ఉన్నప్పుడు పని తక్కువ అవుతుంది, మీటింగ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ ఎలక్షన్ మేము మిమ్మల్ని ఎట్లా చూస్తాం అసలు? అన్ని వదిలేసి మిగతా పనుల మీద పెట్టుకుంటారా? పాలిటిక్స్ వదిలేసి రాబోయేటువంటి ఎలక్షన్స్ లో మరి నేను చెవెళ్ళ ప్రాంతం ఎప్పుడు కూడా నేను చెవెళ్ళ ప్రాంతం దిక్కే చూసేది. కానీ బీజేపీ పార్టీ కంటిన్యూ అవుతారా? అయితాను, ఎందుకంటే పాలిటిక్స్లో నాకు పాలిటీషియన్ ఈవెన్ మంచోళ్ళు ఉండొచ్చు, చెడ్డోళ్ళు ఉండొచ్చు, కరప్ట్ ఉండొచ్చు, నాన్ కరప్ట్ ఉండొచ్చు, కానీ అందరు రాజకీయ నాయకుల మీద నా అభిప్రాయం పెరిగింది. రాజకీయాల మీద కూడా నాకు అభిప్రాయం పెరిగింది. రాజకీయాలకు వచ్చినాక నా అవగాహన వివిధ సబ్జెక్టుల మీద పెరిగింది. నేను రాజకీయాలకు వచ్చినాక ఎన్నో నేర్చుకున్నాను. నాకు నేర్చుకున్నట్టు చాలా ఇష్టం. కొత్తది నేర్చుకుంటే నాకు చాలా సంతోషం అవుతుంది. అయితే తప్పనిసరిగా ఉంటాను, టికెట్ ఇస్తే కొట్లాడి గెలుస్తాను, అది కూడా 100% నేను షూర్. అండ్ రాజకీయాల్లో అయితే తప్పకుంటాను. అండ్ అంటే ఏ పాత్ర తెలియదు కానీ తప్పనిసరిగా ఉంటాను. కానీ నా ఫోకస్ ఎప్పుడు చేవెళ్ళ ప్రాంతం మీదనే ఉంటుంది. అయితే చేవెళ్ళ పార్లమెంట్, చేవెళ్ళ, వికారాబాద్, పరిగి, తాండూరు మీద ఉంటుంది. ఈ ప్రాంతం గురించి డీటెయిల్స్ నాకు, ఉదాహరణగా నేను రోడ్డు గురించి చెప్పిన ఉంటుంది, ప్రతి డీటెయిల్స్ నాకు, ఎందుకంటే అక్కడనే పుట్టి పెరిగింది నేను. ఆ మర్రి చెట్ల ఊడల మీద ఆడుకున్నాం కూడా. అయితే విశ్వేశ్వర్ రెడ్డి చాలా సాఫ్ట్ స్పోకెన్ అంటారు, చాలా కూల్ బాయ్ ఇమేజ్ అనేది ఒకటి ఉన్నప్పటికీ కూడా కార్యకర్తలకి సరైనటువంటి న్యాయం దక్కట్లేదు. అది కూడా బీజేపీ అధిష్టానం చేయలేకపోతుంది. వాళ్ళకి కావలసినటువంటి పదవుల్లో కనీసం వాళ్ళని ఒక బోర్డు మెంబర్స్గా కూడా తీసుకోలేకపోతుంది. కార్యకర్తలు ఉండాలి కదా, ఇలా అయితే పార్టీ భవిష్యత్తు నాశనం అవుతుంది. కార్యకర్తల అవసరం ఏముంది? ఒక తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు మీరు ఎందుకు చేయాల్సి వచ్చింది? కాదు, కార్యకర్తల కంటే పదవుల కొరకు కార్యకర్తలు ఉంటే పదవి రాకుండా కార్యకర్తలు ఉండొద్దా? అంటే వాళ్ళే చెప్పుకుంటున్నారు. అటువంటి కార్యకర్తలు నిజంగానే ఓ సిద్ధాంతాన్ని కొరకు, ఓ పార్టీకి పనిచేసేటోళ్ళకు చాలా అవసరం పార్టీకి, అండ్ వాళ్ళని మంచిగా చూసుకుంటున్నారు. కానీ కొంతమంది రాజకీయాలలో ఎప్పుడు లేని వాళ్ళు, నిన్న రాజకీయాలు అంటే ఏ పార్టీ లేనో నిన్న వచ్చి జాయిన్ అయ్యి వాళ్ళు అనుకుంటారు రాజకీయాలు అంటే పాలిటిక్స్, మీనింగ్ హీఈస్ డూయింగ్ పాలిటిక్స్, ఆయన రాజకీయాలు చేస్తున్నా అంటే దాని యాక్చువల్ అర్థం వేరే, మనము అర్థం చేసుకునే అర్థం వేరే. ఏంటంటే తాకట్లు పెట్టేటోడు నీకు ఆయన మీద చెప్పుడు, ఆయనకు ఆయన మీద చెప్పుడు, అది రాజకీయాలు. అది రాజకీయాలు కాదు. రాజకీయ ఎక్స్పీరియన్స్ లేని కొంతమంది జాయిన్ అయ్యి ఇటువంటి పిచ్చి పిచ్చి పని చేస్తే నేను కూల్ మనిషిని ఏం కాను, ఉన్నట్టు బయట చెప్తా. నువ్వు పిచ్చి పిచ్చి చేయకు, నీకు రాజకీయాలు తెలియదు, ఇటువంటి వాళ్ళు మాకు అవసరం లేదు అని ముఖం మీదే చెప్పేస్తా. నేను చెప్తాను అయితే మంచిగా, అదే కరెక్ట్. అండ్ అది కొంతమంది రాజకీయాలు తెలియని వాళ్ళు, రాజకీయాలు అంటే రాజకీయాలు ఆడుడు కాదు, సాధారణ ప్రజలు తీరా ఓపెన్గా ఉండాలి, చెప్పాలి. కొన్నిసార్లు చెప్పని అవసరం లేదు, మనసులో పెట్టుకోవాలి. కానీ తాకట్లు పెట్టుడు, ఇది పెట్టుడు, అది పెట్టుడు, అందరూ వేస్ట్ ఫెలోస్, నేను ఒక్కనే మంచోను అంటే అది తప్పు. మీకు ఫుట్బాల్ అంటే ఇష్టమా? చాలా ఇష్టం అండి. ఫుట్బాల్ని ఆడుతారు, గిఫ్ట్గా కూడా ఇస్తారా? గిఫ్ట్గా సింబాలిక్గా చెప్పినాను. అండ్ ఎందుకంటే అర్థం చేసుకోవాలి. అండ్ అది మంచిదే, ఎందుకంటే ఎవరు కూడా నన్ను తప్పు పట్టలేదు. ఇంకా మీడియా అది పెద్ద ఇచ్చేసి యాక్చువల్లీ నేను ఎవరు చూపెట్టలేదు సార్, ఎవరికి ఒక ఫోటో అని ఉందా? అది లేదు. నేను జస్ట్ లోపటి ఇంటర్నల్ డిస్కషన్ చేసిన కానీ అది ఎన్నో డిస్కషన్ అయితే ఇచ్చారా? ఇచ్చిన. అండ్ ఒకటేమో రేవంత్ రెడ్డి గారితో ఎట్లా ఫుట్బాల్ ఆడుకోవాలి. రేవంత్ రెడ్డి గారు మంచిగా ఆడతారు, చాలా మంచిగా ఆడతారు, నాకడే మంచిగా ఆడతారు. నేను చాలా స్పోర్ట్స్ ఆడతాను కానీ ఫుట్బాల్ కూడా ఆడతాను. కానీ రేవంత్ రెడ్డి గారు ఈజ్ ఎక్స్పర్ట్. నేను చూసిన, ఆడేటప్పుడు కూడా చూసినాను కొన్ని వీడియోస్. అపోలో గ్రౌండ్లో కూడా ఆడేది అప్పుడప్పుడు, ఎల్కట్ట. అయితే రేవంత్ రెడ్డి గారితో ఎట్లా ఫుట్బాల్ ఆడుకోవాలి,
అది మనం నేర్చుకోవాలి. అండ్ ఫుట్బాల్ మనం ఆడుకోవద్దు, అవతలతో ఆడుకోవాలి. అవన్నీ కూడా చెప్పినాం. ఇట్ వాస్ టేకెన్ వెరీ పాజిటివ్లీ. కాకపోతే కానీ మీ మీడియాలో బస్సాలు అదే కదా, చెప్పారు. విశ్వేశ్వర రెడ్డి గారిని ఒక ఫుట్బాల్ ఆడుకుంటున్నారు, అక్కడంటే ఇక్కడ అంటే అక్కడికి తిప్పేలా చేస్తున్నారు కాబట్టి అన్నాను కాదు, అందరిని ఇది అదే చెప్పింది. ఏంటంటే మెసేజ్ ఏంటంటే ఫుట్బాల్ ఆడుకుంటే ఆయనతో ఆడుకున్నాం, రేవంత్ రెడ్డితో మనం వద్దండి. బట్ మీరేమో రేవంత్ రెడ్డి మంచి ఫుట్బాల్ ప్లేయర్ అన్న తర్వాత మెస్సీ మన దగ్గరకు వచ్చిన తర్వాత, మెస్సీ మ్యాచ్ అయిన తర్వాత ప్రాపర్గా ఆయనకి బాలే పాస్ చేయలేకపోతున్నాడు అనేటువంటి విపరీతమైనటువంటి ట్రోల్స్ అంటే కాదు అది వాళ్ళు సూపర్ వివిఐపీస్ మెస్సీ అనేటోళ్ళు వాళ్ళకు. అండ్ వాళ్ళ ప్రోటోకాల్స్ ఇవన్నీ వేరే వేరే ఉంటాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఎన్నో వెస్ట్ బెంగాల్ అయితే మొత్తం అంతా డ్యామేజ్ చేసిండ్రు. ప్రజలే ఫ్యాన్లు పోయి కుర్చీలు ఇది అది చేసిండ్రు. ఇక్కడ కూడా ఎంతోమంది నిరాశతో వాపస్ పోయినరు. మొత్తం వాళ్ళ కంట్రోల్ ఉండదు. మీరు చూసిండ్రా, పోయినరా మ్యాచ్ చూసిండ్రా, మెస్సీని చూడడానికి పోయినరా? ఎంత 20 లక్షల 10 లక్షలు ఒక సెల్ఫీ, 10 లక్షలకు సెల్ఫీ అంట. ఎవడైతే 10 లక్షలు ఇస్తే ఎంతో మంది క్లాబ్ అవుతుంది. నేను అటువంటి ఈ సెలబ్రిటీ దానికి నాకు పెద్ద షోక్ ఉండదు. బట్ ఉప్పల్ స్టేడియం కూడా పోలే మ్యాచ్ చూడడానికి మీరు? కొంతమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చిండ్రు, 10 లక్షలు 20 లక్షలు ఇచ్చిండ్రు. నేను పోలేదు. బట్ మీకు ఫుట్బాల్ అంటే ఇష్టం, ట్రెక్కింగ్ అంటే కూడా ఇష్టం. ట్రెక్కింగ్ వెరీ రీసెంట్గా నేను వీడియో చూసిన, సహ్యాద్రి హిల్స్కి చేవెళ్ళ నుంచి కొంతమందిని యూత్ని తీసుకొని ట్రైన్లో. నేను ప్రతిసారి తీసుకోతాను, ఇది ఫస్ట్ టైం కాదు, ఎన్నోసార్లు 10 సార్లు తీసుకోతా. ఎస్పెషల్లీ యోగా డే ఉంటుంది కదా, ట్రెక్కింగ్ అంటే అది చాలా ఎంజాయబుల్, కానీ కొన్ని రిస్కీ కూడా ఉంటుంది. 10 మందిని తీసుకుపోయినా అనుకో, గుట్టలు ఎక్కినాం అనుకో, వాళ్ళు బీర్లు తాగి కింద పడితే ఇంకా నా రాజకీయ జీవితం 2 కాళ్ళు కూడా 3 చచ్చిపోతుంది. అయితే యోగా డే రోజు నేను యోగా సూర్య నమస్కారం అన్నిట్లో మంచిగా పడితే నేను మీకు ట్రెక్కింగ్ తీసుకుపోతా. ఇది నిజంగానే అవుట్ ఆఫ్ ద వరల్డ్ అండి. అవుట్ ఆఫ్ ద వరల్డ్ అంటే అవుట్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో ఇంత అందమైన జాగాలు ఇక్కడ. నేను ఎన్నో విదేశాలు పోయినా, అక్కడ కూడా ట్రెక్కింగ్ పోయినా, గ్రాండ్ క్యానియన్లో పోయినాను, కానీ ఇంత బ్యూటీ ఎక్కడ ఉండదు. యాక్చువల్లీ రామ్ చరణ్ సినిమాలో కూడా అక్కడనే పెట్టిండ్రు, ఆ పాట ఉంది కదా, అక్కడనే పెట్టిండ్రు. చికిరి చికిరి అనే పాట వచ్చింది వేరే చుట్టంతా సహ్యాద్రి. సహ్యాద్రి అక్కడనే చుట్టంతా 10 వాటర్ ఫాల్స్ ఉంటాయి. మధ్యలో మనం గుట్ట మీద ఉంటాము, చుట్టన్ని గుట్టలు ఉంటాయి. ఇంత బ్యూటీ ఎక్కడ కనబడదు. అండ్ అయితే ట్రెక్కింగ్ తీసుకోతే, ఎందుకంటే నేను సహ్యాద్రి హిల్స్ బ్యూటీ ఉంటుంది. మీరే చెప్పిండ్రా ఏంటి అక్కడ మీకు ఇష్టమైన ప్లేస్ అనేది వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారా? ఆ స్పాట్నే మీరు వెళ్ళండి, వెళ్తే బాగుంటుంది మీరు రామ్ చరణ్కి చెప్పిండ్రా, డైరెక్టర్కి చెప్పిండ్రా? రామ్ చరణ్ గారు అడిగితే ఒకసారి నేను చెప్పినాను, అండ్ చూపెట్టిన కూడా. ఐల్ షో యూ దట్ అవుట్ ఆఫ్ ద వే ఆఫ్ బ్యూటీ. మీరు 10 లక్షలు పెట్టి సౌత్ అమెరికా పోయినా కూడా అంత బ్యూటీ దొరకదు. నేను నార్వే పోయినా, ఆడ 7 సిస్టర్స్ అని 7 వాటర్ ఫాల్. ఇది 7 వాటర్ ఫాల్ కాదు, 17 వాటర్ ఫాల్స్ చుట్టుంటాయి. అండ్ ఇది దట్ ఆల్సో ఇట్స్ ఈజీ ట్రెక్. కొనేమో చాలా కష్టమైన ట్రెక్స్, పెద్ద మనుషులు పోలేరు ఇది అంతా. అయితే ట్రెక్కింగ్ గురించి ఎందుకంటే ఇట్స్ టీమ్ బిల్డింగ్ అని. ఇప్పుడు టీమ్ బిల్డింగ్ అంటే మనం ఊర్లో ప్రజలు ఉండొచ్చు, యువకులు ఉండొచ్చు, 10 మంది కలిసి ఛాయ్ తాగితే అది కూడా టీమ్ బిల్డింగ్. ఛాయ్ తాగినప్పుడు కొంచెం రిలాక్స్ అవుతాం. ఉత్తర సీరియస్ డిస్కషన్ కదా, ఛాయ్ మీద కొంచెం జోవియల్ మూడ్ వస్తుంది. అఫ్ కోర్స్ కొందరికి బియర్ తాగితే, కొందరికి విస్కీ తాగుతూ వస్తుంది, ఒక కూల్ థింగ్, హైనెస్ వస్తుంది. కానీ మీరు ట్రెక్కింగ్ ఓన్రీ ఎంత బాండింగ్ వస్తుందంటే, గుట్టలు ఎక్కేటప్పుడు ఒకడు ఇంకొని చేయి పట్టుకుంటాడు, ఇంకోటికి తూపైతే వాటర్ బాటిల్ తీసుకొని ఇస్తాడు, ఇంకోటి తక్కాయించిపోతే కొంచెం కూసుందాం నిదానికి. సో ఆ టీమ్ బిల్డింగ్ అనేది బాగా పెరుగుతుంది. అయితే నేను 15 మంది పోయినా కదా, అండ్ వీళ్ళందరూ బీజేపీ వాళ్ళు కాదు, వాళ్ళు యోగా మంచి చేసేటోళ్ళు, సూర్య నమస్కారం మంచి సూర్య నమస్కారం ఎందుకంటే వాళ్ళు ఫిట్ ఉండాలని. అయితే వీళ్ళు వివిధ పార్టీ వాళ్ళు ఉంటారు, అందరు బీజేపీ వాళ్ళు ఉండరు ఇలా. కానీ వాళ్ళైతే వాళ్ళతోటి బాండింగ్ నాకు పర్మనెంట్ ఉంటుంది, ఎవరైతే ట్రెక్కింగ్ పోయినరో. అండ్ వాళ్ళ మధ్యలో కూడా బాండింగ్, ఇప్పుడు కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, కానీ వాళ్ళకు కరెక్ట్ వాల్యూస్. ఇప్పుడు ప్రత్యేకంగా నేను ఒక కంపెనీ కూడా పెట్టింటు రాజకీయాలు రాకముందు, ఎందుకంటే నాకు 3 కొడుకులు, అండ్ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో పెడితే మోస్ట్ డేంజరస్ ఫర్ యంగ్ బాయ్స్. అది కొంచెం ధనం ఉంటే అయితే వాళ్ళు బియర్లు, పబ్లు,
మోటార్ సైకిల్ రేసింగ్లు, అంటే రోడ్ల మీద ఇవన్నీ కూడా. అండ్ ఇవాళ రేపు డ్రగ్స్ కూడా మొదలైనవి. చాలా డేంజరస్ హైదరాబాద్లో పైసలు వాళ్ళు వాళ్ళ ఇంట్లో పిల్లలు పెరగాలంటే. అయితే నేను రాజకీయాలకు రాకముందు అడ్వెంచర్ ట్రైల్స్ అని ఒక కంపెనీ పెట్టినాను. ఎందుకంటే నిజంగా ఫన్ అంటే ఏదో సిగరెట్లు బీర్లు తాగుడు కాదు, ఇట్లా ట్రెక్కింగ్ ఓనరని బోటింగ్ పెట్టినాను. కొన్ని వైట్ వాటర్ రాఫ్టింగ్ అని ఉంటుంది, వైట్ వాటర్ కాయాకింగ్ అని ఉంటుంది. అంటే వాగుల మీద వాటర్ ఫాల్స్, చిన్న వాటర్ ఫాల్స్ మీద బోట్స్ పట్టుకుంటా. అయితే అందవేరు వాగని నల్గొండకి తీసుకోయేది, నాకు బోట్లు చాలా ఉండేది. ఇక్కడ చేవెళ్లలో కూడా పెట్టినట్టు. అయితే ఆ బోట్లన్నీ రాజకీయాలకు వచ్చి ఆ బోట్లన్నీ తీసుకొని కోట్పల్లికి ఇస్తే 100 కుటుంబాలు మంచిగా బతుకుతున్నాయి. అండ్ అది ఈ ట్రెక్కింగ్ అయితే ఇటువంటివి అమెరికాలో కొంచెం మంచిగా ఉంటాయి, వేరే దేశాలలో. ఇక్కడ ఇప్పుడు పాపులర్ అవుతున్నాయి ఇండియాలో. ట్రెక్కింగ్ అనేది ఇప్పుడు చాలా పాపులర్ అయింది. కానీ నేను 20 ఏళ్ళ కింద పెట్టినాను. రాజకీయాలకు వచ్చినాక నేను 15 మెంబర్స్ తీసుకొని, ముఖ్యంగా ఏంటంటే ఇంకోటి శివాజీ గుట్టలు, శివాజీ కిలాలంటే లార్డ్ ఆఫ్ ద రింగ్స్ అనే సినిమా ఉంటుంది, వాల్ట్ డిజ్నీ సినిమాల కిలాలు కదా, అవన్నీ ఆర్టిఫిషియల్గా CGI గ్రాఫిక్స్. ఇది నిజమైన ఇటువంటి కిలాలు ఎక్కడుండేవి. ఆ కిలాలు ఎక్కేందుకు కూడా ఎంత కష్టం అంటే చాలా కష్టం. అయితే ఆ కిలాలకు ఎక్కిచ్చేది అనమాట. అయితే వాళ్ళకు టీమ్ బిల్డింగ్ స్పిరిట్ అవుతుంది అని ఎక్కించేది. ఇప్పుడు కూడా పోవాలి నేను. నాకు ఒక డిప్రెషన్ ఉంది ఏంటంటే, 2 కారణాలు నా లైఫ్లో డిప్రెషన్. అన్నీ మంచిగా ఉన్నాయి. ఒకటేమో జ్యుడిషియరీలో కరప్షన్ ఎక్కువైంది, అంటే సుప్రీంకోర్టు వరకు. ఇంకోటేమో నాకు ఒక మోకాలుకు ఇదైంది, సర్జరీ అయింది. అయితే ట్రెక్కింగ్ కొంచెము మెల్లగా పోవాలి, ఎక్కువ తక్కువ పోవద్దు. ఈ 2 కారణాలు డిప్రెషన్. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో ట్రెక్కింగ్ అనేది వీ హ్యావ్ టు ఎంకరేజ్ అండి. అండ్ మీ ఛానల్ ద్వారా కూడా మీరు అయినా కానీ మీరు కాలికి సర్జరీ అయినప్పటికీ కూడా ఫర్ ట్రెక్కింగ్. కానీ ఐ టేక్ ఇట్ ఈజీ. మరి కార్లు ఏంటి, అన్ని కార్లు ఉన్నాయి ఇంట్లో, మీకు ఇష్టమా, ఎవరికి ఇష్టం అసలు? ఓల్డ్ వింటేజ్ కార్ల దగ్గర నుంచి. నాకు వింటేజ్ కార్ ఇష్టం, కానీ మా పెద్ద కొడుకు ఆనందిత్ ఆయన కార్లు అంటే పిచ్చి. ఆయన రేసింగ్ కార్ కావాలని, రేసింగ్ కార్ డ్రైవర్. నువ్వు పెద్దగా ఏమంటే రేసింగ్ కార్ డ్రైవర్. ఎవరైనా ఒప్పుకుంటారా? తల్లిదండ్రులు ఒప్పుకోరు, నేను ఒప్పుకోలేదు అండ్ ఆల్ దాట్. అయితే సరే చెప్పినాం, ఎప్పుడైనా అదే. అయితే నువ్వు ఇంజనీరింగ్ చేసినాక చూస్తాము. అయితే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసి వచ్చి ఇప్పుడు చేసినా కదా చేయాలి. అండ్ ఇంకా మేము కొంటాము, కొన్ని చేస్తుండే, గో కార్టింగ్ ఇది అవి చేస్తుండే. కానీ అవకాశాలు మేము పెద్ద ఇవ్వలేదు. అయితే అప్పుడు సద్గురు జగ్గి వాసుదేవ్ అన్నారు, ఏంటంటే మీరు ఈయనకి అవకాశం ఇవ్వకుంటే రోడ్ల మీద రేసింగ్ చేస్తాడు, యాక్సిడెంట్లు అవుతాయి. ఆయన చెప్పినట్టే యాక్సిడెంట్ అయింది. ఆయన రోడ్ల మీద స్పీడ్ నడుతుడు. దాని తర్వాత మేము అన్నాం, కరెక్ట్, రేసింగ్ చేస్తే రేస్ ట్రాక్ మీద చేయండి అని అవకాశం ఇవ్వాలి. లేకుంటే ఎక్కడన్నా సిటీ బయట క్రాస్ కంట్రీ ఉంటాయి. ఈ 2 రేసింగ్లో కూడా ఎన్నో రకాలు ఉంటాయి. కొన్నేమో క్రాస్ కంట్రీ ఉంటాయి, అంటే మట్టి మీద గుంతల నుంచి, రాళ్ళ నుంచి, రప్పల నుంచి ఉంటాయి. కొన్నేమో వాగులలో ఉంటాయి, కొన్నేమో రేసింగ్ ట్రాక్. అయితే దీన్ని వి ఎంకరేజ్డ్ హిమ్ అండ్ హీ డిడ్ వెరీ వెరీ వెల్. అంటే 2 కారణాలు. ఒకటేమో ఆయనకి ఇంట్రెస్ట్ అండ్ ఆయనకు స్కిల్ అది ఉన్నది. ఇంకోటేమో రేసింగ్ అంటే ఏదో మన భయం లేకుండా యాక్సిలరేటర్ ఒత్తుడు స్పీడ్ పోవుడు కాదు, దాంట్లో చాలా టెక్నాలజీ ఉంటుంది. ఆయన ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసినందుకు చాలా లాభమైంది. ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ 2 మేజర్ రేసెస్ ఇన్ ఎ రో ఫర్ 2 years. ఏది జేకే టైర్స్ అండ్ MRF. దీస్ ఆర్ 2 టాప్ మోస్ట్ ఇవి. అయితే ఆయనకి ఇంట్రెస్ట్. ఇప్పుడు పెద్ద బిజినెస్ చేసినా కూడా ఆయన చిన్న వర్క్ షాప్ అట్లే ఉన్నది. అండ్ ఇప్పుడు కూడా కార్లను రిపేర్ చేస్తాడు. ఎవరన్నా నేను కార్ కొంటున్నా, కార్ అంటే దీంట్లో సోషల్ మీడియా సలహా ఇస్తూ ఉంటాడు. అండ్ ఇప్పుడు కూడా ఓ పాత కారు కొని, అంటే పాత అంటే 30 ఏళ్ళ కింద, 50 ఏళ్ళ కింద కార్లు, 20 ఏళ్ళ కింద కార్లు కొని, అవి ప్రొడక్షన్ లేని కారు కొని దాన్ని మంచి చేసి అమ్ముతాడు, కొన్ని కలెక్షన్ పెట్టుకుంటాడు. సో యాజ్ ఎ ఫాదర్గా మీరైతే రేసింగ్ ఇవన్నీ అంటే ఒప్పుకోలేదు. బట్ వాట్ అబౌట్ ఫ్యామిలీ మెంబర్స్? వాళ్ళు కూడా ఈవెన్ మై వైఫ్ సంగీత కూడా, సంగీత గారు కూడా షీ ఆఫ్టర్ సద్గురు టోల్డ్ కరెక్ట్ అండ్ షీస్ హ్యాపీ. ఎందుకంటే ఎవరైనా చేయాలని అనుకుంటే సేఫ్గా చేయనియండి. పిల్లలకి ఎన్నో ఉంటాయి, నేను రేసింగ్ చేయాలి, నేను గుట్టలెక్కాలి, నేను ఇది చేయాలి, అది చేయాలి అని ఉంటాయి.
సేఫ్గా చేసుడు, కరెక్ట్ విధానంగా చేసుడు, ఇల్లీగల్గా ఉండదు. ఇప్పుడు చాలా మంది ఏమవుతుంది, ఎంతోమంది పిల్లలు రోడ్ల మీద యాక్సిడెంట్లో చచ్చిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఫాస్ట్ అందరికీ ఉంటుంది, నాకు కూడా ఉంటుంది ఫాస్ట్. నాకైంది యాక్సిడెంట్ చెవెల్ నుంచి వస్తుంటే, ఎప్పుడు 2007లో 12 రిబ్స్ ఇరిగినాయి. అప్పుడు మోటార్ సైకిల్ మీద మేము వికారాబాద్ పోయి వస్తుంటే ఇక్కడ జస్ట్ సిటీ బయట నాకు యాక్సిడెంట్ అయితే. కరెక్ట్ విధానం నేర్చుకోవాలి. అండ్ రేసింగ్ ట్రాక్ మీద రేసింగ్ ఇస్ ద సేఫెస్ట్. మన హైదరాబాద్ రోడ్ల కంటే సేఫ్. అండ్ థ్రిల్ అక్కడ ఎక్కువ వస్తుంది, ఇక్కడ యాక్సిడెంట్లు ఎక్కువ అయితే అక్కడ థ్రిల్ ఎక్కువ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో మీకు ముగ్గురు పిల్లలు, ముగ్గురు అబ్బాయిలే, ఆనందిత్, విశ్వజిత్ అండ్ విరాజ్. ముగ్గురు పేర్లు ఎవరు పెట్టారు? ఇద్దరం కలిసి పెట్టినాము, మాట్లాడుకున్నాము ఇద్దరము. ఇంకా అవును, నేను సంగీత గారు మా మిస్సెస్ కలిసి. కొంచెం అంటే ఆ కాలంలో అది ఫస్ట్ ఏమో అనిందిత్ పేరేమో శివుని పేరు ఉండాలని, ఎందుకంటే ఆయన శివరాత్రి రోజు పెట్టిండు. సో దట్ వాస్. అమ్మాయి కావాలనిపించిందా? మిస్ అయ్యే ఫీల్ ఉండేది? నాకు ఫీల్ కాలేదు. మా మిస్సెస్ చెప్తుంది, యూ డోంట్ నో వాట్ యు ఆర్ మిస్సింగ్. ఎందుకంటే ఫాదర్ను చూసుకునేది ఓన్లీ బిడ్డలే చూసుకుంటారు, వీళ్ళు పెద్ద అయినాక మర్చిపోతారు. యూ డోంట్ నో వాట్ యు ఆర్ మిస్సింగ్. కానీ ఇప్పుడు గ్రాండ్ డాటర్ ఉన్నది, మన్మరాలు ఉన్నది, చాలా మజా వస్తుంది. ఓకే, బికాస్ దే ఆర్ 4 డాటర్సే కాబట్టి షీ నోస్ వెరీ వెల్. నో, ఈవెన్ అది నాకు కూడా ముగ్గురు సిస్టర్స్, ఎల్డర్ సిస్టర్స్. ఓకే, అయితే సో ఇప్పుడు ఎలా ఉంది ఫీల్ ఒక తాత కూడా అయిన తర్వాత? మంచిగా ఉన్నది. కానీ నేను అందరు చెప్తారు నన్ను తాత అని వీళ్ళకండి. ఏమంటారు మరి? ముసవంతి అనిపిస్తారు. ఏమని పిలుస్తారు? గ్రాండ్ పా? కొంటెగా పేరు పెట్టి పిలుస్తారు. ఓ, కొంటె విశ్వేశ్వర్. విష్ విష్ ఉంటుందా? విష్ అని అంటారే. ఓకే, I feel, I can see that emotion in you. అది కనిపిస్తోంది. Oh, that's the biggest joy in life, and there's no doubt. The biggest joy in life is children and grandchildren. చాలా మంది అంటారు మోర్ దెన్ పిల్లల కంటే యూ విల్ ఎంజాయ్ ద గ్రాండ్ చిల్డ్రన్ మోర్. నో, ఐ ఎంజాయ్ మై 3 children a lot and I enjoy the grandchildren also a lot. సో ఆ హ్యాపీనెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ ఆనందం అనేది దేంట్లో ఉందంటారు? చాలా వరకు పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళకి కావాల్సినటువంటి ఆస్తి సంపాదించి పెట్టడంలో అని కొంతమంది అంటారు. లేదు, వాళ్ళకి ప్రాపర్గా కావాల్సినటువంటి లైఫ్కి ఏదైతే మోరల్ వాల్యూస్ ఉన్నాయో, ఎథిక్స్ ఉన్నాయో అది నేర్పిస్తే అంటారు. వాట్ డూ యూ థింక్? ఎందుకంటే మీకే ఇప్పటికీ యు ఆర్ ద రిచెస్ట్ ఎంపీ అనేది ఇన్ ద ఇండియా అనేది ఉంది కాబట్టి, వాట్ డూ యూ థింక్ అండ్ వాట్ డూ యూ ఫీల్? ఏమి ఇవ్వాలంటారు నెక్స్ట్ జనరేషన్కి? ఫస్ట్ వాళ్ళకు హ్యాపీనెస్ అనేది కనబడాలి. పైసలతో హ్యాపీనెస్ రా, అసలు కనెక్షనే లేదు. ఎంతోమంది పేదోళ్ళు హ్యాపీగా ఉంటారు, ఎంతోమంది ధనవంతులు వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్న దుఃఖంగా ఉంటారు. ముఖ్యంగా మనిషికి కావాల్సిన ధనం కాదు, సంతోషం, హ్యాపీనెస్. అది మనం గుర్తించాలి. ఇంకోటి, పిల్లలంటే అది న్యాచురలీ వస్తుంది. నాకే కాదు, అందరికి వస్తుంది. పిల్లలు చూడంగానే న్యాచురలీ హ్యాపీ. కొందరికి హ్యాపీనెస్ అంటే వాళ్ళకి బర్త్డే నాడు గిఫ్ట్ ఇవ్వాలి, బర్త్డే నాడు ఇచ్చేయాలి, వాళ్ళకి సంతోషం, అది కూడా హ్యాపీనెస్సే. కానీ ఇది న్యాచురల్, ఏ కారణం లేని హ్యాపీనెస్. పిల్లలను చూడండి, ఏదో కారణానికి హ్యాపీనెస్ ఉంటే అది నిజంగా వితౌట్ ఎనీ కండిషన్స్, వితౌట్ ఎనీ కారణాలు ఓ హ్యాపీనెస్ అంటే ఓన్లీ పిల్లలతో వస్తుంది. అండ్ అది ఆ చైల్డ్హుడ్ ఎంత కాలం మనం తీసుకోపోతే, నాకు ఇప్పుడు అనిపిస్తుంది, నాకు పిల్లల దగ్గర నుంచి నేర్చుకోవాలని చాలా ఉంటుంది. వాళ్ళ గుణాలు నాకు వింటే ఇప్పుడు ఎంతో మంచి మనిషిని అవుతుంటుంది, ఇంకా మంచి మనిషిని అవుతుంటుంది. అవును, ఆ గుణాలు ఆ పిల్లలకు, చిన్న పిల్లలకు ఉన్న గుణాలు మన పెద్దోళ్ళకి వస్తాయి చాలా మంచిగా. పెద్దోళ్ళు నేర్పిస్తారు కానీ మనం వాళ్ళ దగ్గర నేర్చుకునేది ఎన్నో ఉన్నాయి. సో మీరేమో రిచెస్ట్ ఎంపీ అనే పేరు ఉంది. సో విదేశాల్లో చదువుకొని వచ్చిండ్రు, విదేశాలను ఉద్యోగం చేసిండ్రు, అతిపెద్ద పారిశ్రామికవేత్త. ఇవన్నీ అయినప్పటికీ తెలంగాణ స్లాంగ్, మనకంటూ పల్లెటూళ్ళలో మాట్లాడుకునేటువంటి ఆ భాష ఇప్పటికీ కూడా మీరు అదే కంటిన్యూ అవుతుంది. ఎందుకట్లా? ఇన్ని విదేశాలు తిరిగి వచ్చిన తర్వాత చాలా వరకు మారిపోతుంది. అసలు తెలుగులే మర్చిపోయేటువంటి పర్సన్స్ని మనం చూసిన తర్వాత అది ఇంకా ఎలా ఉంది? కొంతమంది కారణాలు ఉంటాయి, వాళ్ళ తెలుగు మారుతుంది. ఎన్నో కారణాలు. ఉదాహరణగా నేను తెలుగు లిటరేచర్ చదువుతున్నాను అనుకోండి, ఒక అకాడమిక్ తెలుగు వేరే ఉంటుంది. నేను సినిమాలలో ఉంటే ఆ తెలుగు వేరే ఉంటుంది. నేను రాజకీయాలలో ఉంటే ఆ తెలుగు వేరే ఉంటుంది. నేను సాధారణ ప్రజలతో ఉంటే అది తెలుగు వేరే ఉంటుంది.
ప్రజల మధ్య ఉన్నారు కాబట్టి. నేను ప్రజల మధ్యలో ఇప్పుడున్నాను, చిన్న ఉన్నప్పుడు ఉంటుంది, మధ్యలో లేకుంటుంది, మధ్యలో అమెరికాలోనో యూరోప్లోనో ఎక్కడెక్కడనో ఉంటుంది, పెద్ద పెద్ద కంపెనీలు పనిచేస్తుంటుంది. నాకు సగం నేను 20 ఏళ్ళు బయట ఉంటుంది, తమిళనాడులో ఉంటుంది 5 ఏళ్ళు ఇంజనీరింగ్, అప్పటి సంది 20-25 ఏళ్ళు బయట ఉంటుంది. అండ్ నాకు ఇక్కడ ఉన్న భాషల గురించి నాకు భాష మారుతున్నది. అంత అయిపోయాక నేను విదేశాల నుంచి వాపసు వచ్చినాక నాకు ఏ తెలుగు తెలుసు, నా చిన్న ఉన్నప్పుడు తెలుగు తెలుసు. ఆ చిన్న ఉన్నప్పుడు తెలుగునే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. వేరే వాళ్ళేమో కొంచెం డైవర్ట్ అయ్యారు, కొంచెం ఇంత రాజకీయ తెలుగులు, ఇంకా కొంత సినిమా తెలుగు, కొంచెం అకాడమిక్ తెలుగు, ఇదంతా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రాజకీయాలల్లో వెనకటి ఎట్లుండంటే ఒక రాజకీయ నాయకుడు సర్పంచ్ ఉండని లేకుంటే ఎమ్మెల్యే ఉండని ఎవరున్నా కూడా ఆయన ప్రజలకంటే కొంచెం పెద్ద అని చూపెట్టుకోవాలి. బట్టలు మంచిగా తెల్లగా ఉంటాయి, వచ్చి కద్దరేసుకోవాలి, జేబులో పెన్ను ఉండాలి, ఎందుకంటే ఈయన చదివినోడు, వెనకట చదివినోడు ఈయన పెన్ను ఉండాలి. సో వాళ్ళ స్టేచర్ సాధారణ ప్రజల కంటే కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. తప్పు కాదు, అది మంచిదే. అయితే అందరు ప్రజలు ఆయన దిక్కు చూడాలి, అరే ఇన్నే మంచి అయినా, ఇన్నే చదువుకున్నైనా, ఇన్నే ఒక శుభ్రంగా బట్టలు వేసుకొని పెద్దరికం అంటే ఇట్లా ఉండాలి, అట్లా ఉండేది అన్నమాట. అయితే దాంతో భాష కూడా మారింది. భాష కూడా నేను సాధారణ ప్రజలు భాష మాట్లాడతారు, మంచి తెలుగు మాట్లాడతారు. అండ్ దాన్ని ఇంకా ఎక్స్ట్రీమ్ పోతున్నా వస్తున్నది. నేను అమెరికా నుంచి వచ్చినాక నేను కొన్ని స్పీచెస్ ఏంటుంటుంది, ఉపన్యాసాలు ఏంటుంటుంది. చంద్రబాబు నాయుడు గారిది అప్పుడు ఉపన్యాసం ఏమైనా, మేము ఇది కొత్తగా తనే మొదలుపెట్టిండు. ఇప్పుడు ప్రతి రాజకీయ నాయకుడు తెలుగులా, టీఆర్ఎస్ ఉండని, బీజేపీ ఉండని, కాంగ్రెస్ ఉండని, టీడీపీ ఉండని, అందరు అదే భాష. నేను ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు విన్నాను, మేము అక్కడ పోవడము జరిగింది, మేము అక్కడ చర్చించడం జరిగింది. అది ఇంతకుముందు ఎవరు వాడకుండే, ఎందుకంటే అది ఇంకా గౌరవ తెలుగు తిరుగు అనిపించేది, ఇంకా రెస్పెక్ట్ఫుల్ తెలుగు అనిపించేది. అది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే నేను అప్పుడే అమెరికా నుంచి చాలా గమ్మత్ అనిపించేది. ఏంది మై గోయింగ్ దేర్ హ్యాస్ హ్యాపెండ్ అంటే నేను అక్కడ పోయినా కాదు, నేను అక్కడ పోవడము జరిగింది. 2 క్రియలు ఉంటాయి, 2 క్రియలు, ఒక్క క్రియ వాడేవారు 2 క్రియలు వాడిండు. అయితే ఇది ఇంకా పెద్ద గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు అట్లా మాట్లాడతారు, మేము కూడా అట్లా మాట్లాడాను. ఇప్పుడు అందరూ మా బీజేపీలు కూడా అట్లే మాట్లాడుతారు, మా కాంగ్రెస్ కూడా. సో అప్పుడు తను ఓ భాషలనే మార్పు తెచ్చిండు. అండ్ నేనేమో అక్కడ పోయినా, అక్కడ వచ్చినా, ఆయన వచ్చిండు, ఆయన రావటం జరిగింది అని చేసాం. అది పాత తెలుగు అన్నమాట. కేసీఆర్ పాపులర్ ఎందుకంటే ఆయనకి అన్ని తెలుగులు తెలుసు, రాజకీయ తెలుగు తెలుసు, ఈ తెలుగు తెలుసు, ఈ తెలుగు తెలుసు, ఈ తెలుగు, కానీ వాడేది ఈ తెలుగు. ఈ తెలుగుని ఇంకా కిందికి పోయి బూతులు కూడా మొదలుపెట్టిండు, అయితే ఇంకా పాపులర్ అయ్యిండు. కానీ అది తప్పు, బూతులు వాడని అవసరం లేదు. అండ్ యాక్చువల్లీ ఓ పీరియడ్ ఉండే తెలంగాణ రాజకీయ హిస్టరీలో, ఎంత బూతులు మాట్లాడితే అన్ని సప్పట్లు, అన్ని సీటీలు కొట్టు. ఇప్పుడు తగ్గింది, అది చాలా మంచిది. బట్ ఇప్పుడు కేసీఆర్ మాట్లాడుతున్నాడు అంటే కాదు, రేవంత్ మాట్లాడుతున్నాడు, రేవంత్ మాట్లాడినందుకే మేము ఇట్లా మాట్లాడుతున్నాం, ఏదైతే టిట్ ఫర్ టాట్ అనేది ఉంటుందో అది మేము చూపించాలి కదా అనే ఒక మాట ఉంది కదా. ఇది మొదలుపెట్టింది కేసీఆర్ గారే, దాంట్లో డౌటే లేదు. ఈ బూతులు ఇన్ఫ్యాక్ట్ అప్పుడు ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ ఉండే, ఎక్స్ట్రీమ్ నేను అన్నట్టు పోవడం జరిగింది, ఇవన్నీ అంత నుంచి సడన్ కిందికి తీసుకో కాంట్రాస్ట్ ఉండే. మళ్ళీ దాని తర్వాత కొందరు వేరే పార్టీ వాళ్ళు కూడా మాట్లాడడం మొదలుపెట్టిండ్రు, వాళ్ళకు కూడా సపోర్ట్లు సీటీలు వచ్చి మొదలుపెట్టినాయి. కానీ పీక్ పోయింది టీఆర్ఎస్ జమానాలే బూతులు. అండ్ అందరు అదే మాట్లాడేది, రామారావు కొడుకు రామారావు తర్వాత వీళ్ళు కూడా అదే మాట్లాడేది. అదైతే నాకైతే నవ్వు వచ్చింది. భారతదేశంలో అన్నిట్లో పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ ఎప్పుడైందో తెలుసా అండి? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రగతి భవన్లో నేషనల్ ప్రెస్ కాన్ఫరెన్స్ స్టేట్లో పెడితే మన రాష్ట్ర ప్రెస్ ప్లస్ ఢిల్లీ ప్రెస్ పిలుస్తారు. ఢిల్లీ కాదు, మలయాళీ ప్రెస్, పంజాబీ ప్రెస్, కర్ణాటక ప్రెస్, తమిళనాడు ప్రెస్, మేఘాలయ ప్రెస్, నాగాలాండ్ ప్రెస్ను అందరినీ పిలిచి హోటల్ అకామిడేషన్ ఇచ్చి మొత్తం ఆడిటోరియం మొత్తము ప్రెస్.
ఫస్ట్ మినిట్ నుంచి లాస్ట్ మినిట్ వరకు బూతులు. ఇక నిర్మలా సీతారామన్ అంటే ఇక నేను ఆ బూతులు చెప్పలేదు. మోడీ గారిని అన్ని బూతులే. సో అది ఎక్స్ట్రీమ్ లెవెల్, అది పీక్ పోయిందనమాట. తెలంగాణ ఉద్యమం అప్పుడు కోపంతో ఈ కొడుక ఆ కొడుక అని అందరు అన్నారు, ఆ కుటుంబ సభ్యులు అందరూ అన్నారు. అది అనేది లేకుండా కానీ అన్నారు. సో అదే ఎక్స్క్యూజ్. కానీ అది కంటిన్యూ అయింది. ఎందుకంటే పోలీసు వాళ్ళు వచ్చి విపరీతంగా మన వాళ్ళను లాఠీచార్జు చేసి కొట్టి ఇది అది చేసే వరకు వస్తాయి కొందరికి వాళ్ళ అప్బ్రింగింగ్ బట్టి వస్తాయి. నాకు కేసు కూడా పెట్టినాను. అది అట్లనే నానిపోయింది. అప్పుడు ఆయన టీఆర్ఎస్ నుండే ఫోన్ చేసి, ఆయన్నే నాకు ఫోన్ చేసిండు, టీఆర్ఎస్ నాయకుడు, ఎంపీ క్యాండిడేట్. నన్ను ఎప్పుడు నా జీవితంలో ఎవ్వరు కూడా ఈ కొడుక ఆ కొడుక అని ఎప్పుడు నేను పాత బస్తీలు పెరిగిన ఓల్డ్ సిటీలా. చిన్న ఉన్నప్పుడు బస్తీ వాళ్ళతో బాగా ఆడుకునేది, గోటీలు ఆడుకునేది, ఇది ఆడుకునేది. చిన్న ఉన్నప్పుడు ఆయన పెద్ద అయినాక ఎవ్వరు నన్ను ఈ కొడుక ఆ కొడుక మీ అవ్వ మీ అమ్మ అని ఎవరు తిట్టలేదు. ఫోన్ చేసి తిట్టును మొదలు పెట్టిండు. అయితే నేను కేసు వేసిన. ఫార్చునేట్లీ అప్పుడు రికార్డింగ్ ఉండే. నేను కేసు పెట్టిన. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. పొజిషన్లో ఏం లేరు కానీ బట్ కాంగ్రెస్ పార్టీలో లేడు. కేసు అట్లే ఆడుతుంది అది. సో ఈ కల్చర్ మొదలైంది టీఆర్ఎస్ అప్పుడు. సంతోషం ఇప్పుడు అది కొంచెం తక్కువ ఉన్నారు, కొత్త వాడతారు అప్పుడప్పుడు, కానీ తక్కువైంది, చాలా తక్కువైంది. లేకుంటే తెలుగు భాష గురించి మాట్లాడుతున్నా చాలా రెస్పెక్ట్ఫుల్గా పెరిగింది, ఓవర్ రెస్పెక్ట్ఫుల్గా పెరిగింది. మొత్తం క్రాష్ అయింది తెలంగాణ. మళ్ళీ ఇప్పుడు మెల్ల కొంచెం రెస్పెక్టివ్. కానీ మనం గమనించాలి ఏంటంటే ప్రజలు మాట్లాడే తెలుగు వేరు, రాజకీయ నాయకులు మాట్లాడే తెలుగు వేరు. మైక్ ముంగటుంటో తెలుగు మాట్లాడతా, మైక్ లేకుంటో తెలుగు మాట్లాడతా. ఆ భాషనే మారుతుంది చూడండి కొందరి. సినిమా తెలుగు వేరే, అకాడమిక్ తెలుగు వేరే, ఇవన్నీ. సో ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుకుంటే కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు ఒక రైట్ ప్లేస్లోనే రాజకీయాల్లో ఉన్నారా, పబ్లిక్ రిప్రజెంటేటివ్ అవుతున్నారా? ఇన్ ద ఫ్యూచర్ ఏమవ్వాలి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కాదు, ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ ద రైట్ ప్లేస్. ఎందుకు ఫస్ట్ టీఆర్ఎస్లో, నాకు ఎందుకు టీఆర్ఎస్లా? కేసీఆర్ నాకు చుట్టమా, లేకుంటే పైసలు ఇచ్చిండా, లేకుంటే ఇవన్నీ ఉన్నాడా? అధికారం లేకుంటే అధికారం వస్తాడో లేదో తెలియదు. తెలంగాణ కొరకు ఇది ఒకటే పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇటు అటు అంటుంది, టీడీపీ పార్టీ రెండు కన్నులు అంటున్నది, తర్వాత బీజేపీ ఎక్కడనో ఢిల్లీలో ఉన్నది. నిజంగా తెలంగాణ కొట్లాడే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అయితే ఎంతోమంది నా మిత్రులు అన్నారు, మంచిదే కానీ పోయి వాన్ దగ్గర ఎందుకు జాయిన్ అంటే మాకు మా మిత్రులు చుట్టాలు కూడా పోయి వాన్ దగ్గర ఎందుకు జాయిన్ అయితే? రెడ్డి అనే కాదు, ఇన్ జనరల్ హౌ ఐ డీసెంట్ పర్సన్. నేను జాయిన్ అయ్యేది కేసీఆర్ గారు ఇది అని కాదు, అని దేని కొరకు పోరాడుతున్నా దాని కొరకు జాయిన్ అవుతున్నా. అది టీఆర్ఎస్ పార్టీ ఎక్కువ. ఐ వాజ్ ఇన్ ద రైట్ ప్లేస్ ఇన్ టీఆర్ఎస్ పార్టీ. కానీ టీఆర్ఎస్ పార్టీయే కాళేశ్వరంలు కట్టి దోసుకుని మొదలు పెడితే అప్పుడు ఏమన్నాడు కేసీఆర్? ఆందోళనలు వచ్చి మన ధనమంతా దోసుకొని ఆంధ్రాలో పెడుతున్నా అన్నారు. ఇప్పుడు ఆందోళనలు పోయినరు, దోసుకునేది ఎవరు? అన్నిట్లో ఎక్కువ, ఆంధ్రుల కంటే ఎక్కువ మా టీఆర్ఎస్ పార్టీయే దోసుకునేది. కాళేశ్వరంలో కట్టినరు. అయితే అప్పుడు నేను డెఫినెట్లీ ఇడవాలి. ఇడిచి ఏ పార్టీలు జాయిన్ అయ్యా? టీఆర్ఎస్ను ఓడగొట్టే పార్టీ. అప్పుడు బీజేపీ చాలా బలీయంగా ఉంది. ఓడగొట్టే పార్టీ అది కాంగ్రెస్సే జాయిన్ అయినా. తర్వాత కాంగ్రెస్సే సగం మంది అమ్ముడు పోయింది. అది మా తెలంగాణ, మా చేవెళ్ళలో సవితా ఇంద్రారెడ్డి గారే కాంగ్రెస్ నుండి లాస్ట్ మినిట్ నేను వచ్చినందుకు బాధ అయ్యి టీఆర్ఎస్ పార్టీకి పోయింది. అయితే కాంగ్రెస్ పార్టీ అమ్ముడు పోయింది. అమ్ముడు పోయినాక నేను ఇండిపెండెంట్గా ఉంటుంది. ఇండిపెండెంట్గా ఉండి ఒక తీరా చూస్తే నేను రీజనలిజం అంటారు, తెలంగాణ కొరకు కొట్లాడితే రీజనలిజం. అప్పుడు బీజేపీ పెద్ద మనుషులు కొందరు వచ్చి జాయిన్ కమ్మన్నారు. అయితే నేనన్నా నాకు బీజేపీ గురించి ఎక్కువ తెలియదు, సిద్ధాంతపరంగా మీద చూస్తే నేనేమో రీజనలిస్ట్, అదేమో నేషనలిస్ట్ పార్టీ. ఈ రెండు సిద్ధాంతాలు ఎట్లా మర్జ్ అవుతాయి నేను తెలుసుకోవాలి, దాని గురించి ఎక్స్ప్లెయిన్. 2 ఏళ్ళు నేను పుస్తకాలు చదువుకున్నా. బీజేపీ చదివారా? బీజేపీ కాదు, ఆర్ఎస్ఎస్ పుస్తకాలు చదువుకున్నా. చదువుకొని అప్పుడు అర్థం చేసుకొని తర్వాత జాయిన్ కమ్మన్నప్పుడు జాయిన్ కాలేదు. నేను 2 ఏళ్ళు ఇండిపెండెంట్ ఉంటుంది. ఇండిపెండెంట్ ఉండి జాతీయవాదం అంటే నేషన్ ఫస్ట్ అంటే విలేజ్ లాస్ట్ కాదు, విలేజ్ ఫస్ట్ ఉంటేనే స్టార్ట్ అవుతుంది. అంత్యోదయ, గ్రామీణ, ఇది ఇవన్నీ కూడా. అయితే ఇవన్నీ చదువుకొని తర్వాత
ఇంకోటి నేను ఎంపీగా ఉన్నప్పుడు చాలా దుష్ప్రచారం చేసేది. ఎంతో ఎంటుండే కదా బీజేపీ గురించి. ఎవరు మా కాంగ్రెస్ మిత్రులైనా, కొంతమంది టీఆర్ఎస్, కొంతమంది బీజేడీ, కొంతమంది తృణమూల్ కాంగ్రెస్, అరే వీళ్ళే హిట్లర్కు ఫ్యాసిస్ట్ డిక్టేటర్స్, వీళ్ళే బీసీలకు వ్యతిరేకము, వీళ్ళే ఎస్సీలకు వ్యతిరేకము. అది లేదు ఇక్కడ. మా ప్రధానమంత్రియే బీసీఏ. ఇవన్నీ దుష్ప్రచారాలు, కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారాలు, కానీ వాస్తవాలు కావని అవి అర్థం చేసుకొని అప్పుడు జాయిన్ అయినా. అండ్ దేశానికి కొరకు నిజంగానే నేషన్ ఫస్ట్ అని కొట్లాడే పార్టీ అప్పుడు నేను నమ్మినా. కానీ ఇప్పుడు ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఆపరేషన్ సింధూర్ అయినా, ఆడ రష్యా యుక్రెయిన్ అయినా కూడా, అమెరికా ఒత్తిడైనా కూడా మా దేశం ఫస్ట్. మేము రష్యా నుంచి పెట్రోల్ కొనుక్కుంటాము, ఎందుకంటే మాకు లాభం అది. మీరు ఒత్తిడి అయితే ఒప్పుకోము. ఇటువంటి ఎన్నో పెద్ద పెద్ద శక్తులను అడ్డుకొని నేషన్ ఫస్ట్ అని పాలించటైనా ఈయన ప్రధానమంత్రి మోడీ గారు. అండ్ అది వాస్తవం. అది మేము దాన్ని ఉపయోగించుకొని అధికారంలోకి రావాలి. అదొకటే. ఏం చేయాలి దానికి? ఫస్ట్ అదే మీడియా. ఫస్ట్ మీడియా, దట్ ఈస్ ద మెయిన్. ఇది యూనిటీ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందా మీడియా కనుక మీ మీద? లేదండి, నేను 3 పార్టీలో చూసినా కదా, 3 పార్టీల యూనిటీ బీజేపీలో ఎక్కువ ఉన్నది. అచ్చా, ఎగ్జాక్ట్లీ నేను చెప్పాను కదా, ఆ రోజు మేము 6 మంది కలవంగానే కొత్త టీము పాత టీము. అవును కదా. మేము కొత్త టీం పాత టీం చూసినామా? మేము 8 మంది ఉంటే 2 మంత్రులు మేము కలిసినాము. అచ్చా, బై ద వే 4 రోజుల కింద నేను ఢిల్లీ ఉంటుంది. మన 19th 22 రోజులు ఉంటుంది. అప్పుడు మొత్తం ఇక్కడి నుంచి శృతి గారు, ప్రేమేందర్ రెడ్డి గారు, మొత్తం అందరూ అక్కడికి వచ్చి, కొంతమంది అందరినీ చేయరు, కొంతమంది వచ్చి శాంపుల్గా ఎలక్షన్ నామినేషన్ కొరకు పోయినాక నా ఇంట్లో కొత్తోళ్ళు పాతాలు అందరు ఉండే కదా. కిషన్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు, డికే అరుణ గారు, ఇక్కడ ప్రేమేందర్ రెడ్డి, శృతి, వీళ్ళందరూ. సో దాన్ని ఎట్లా చూడదలుచుకుంటే అట్లా కనబడుతుంది. నేను నీళ్ళ రంగు అద్దాలు వేసుకుంటే అది మొత్తం నీళ్ళ రంగే కనబడుతుంది ప్రపంచం మొత్తం. అండ్ అయితే రెడ్ గ్లాస్ వేసుకుంటే, అయితే మీడియా ఎట్లా ప్రొజెక్ట్ చేస్తే చాలా ఇంపార్టెంట్. ఇది మేము కొంచెం అండర్ ప్లే చేస్తున్నాం. మీడియా ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ అది అందులో మేము వీకెస్ట్ ఉన్నాం. అందులో టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ స్ట్రాంగెస్ట్ ఉంది. ఈవెన్ ఎంఐఎం కూడా స్ట్రాంగ్ ఉన్నది. కానీ ఈ మీడియాలో మాత్రం, మీడియా అండ్ సోషల్ మీడియాలో మేము వీక్ ఉన్నాం. బట్ దేశవ్యాప్తంగా చూస్తే బీజేపీకి ఉన్నటువంటి సోషల్ మీడియా ఒక గ్యాంగ్ అంటారా, ఒక టీమ్ అంటారా, అది మ్యాసివ్ అంటే మ్యాసివ్. 100%. నో వన్ క్యాన్ రీచ్ దెమ్ అనేది. అవును. అండ్ వారి పైసలతో కాదు, ఇండిపెండెంట్ గ్రూప్స్ ఉన్నాయి వాళ్ళ దీంతో. అది అక్కడనే దేశం మొత్తం స్ట్రాంగ్ ఉన్నా, తెలంగాణ మేము మీడియాలో, సోషల్ మీడియాలో వీక్ ఉన్నాం. ఇప్పుడు బీజేపీ రాష్ట్రంలో రావాలంటే ఏం జరగాలి? పార్ట్ ఆఫ్ మీడియాని కాస్త పక్కన పెట్టేస్తే ఇంటర్నల్గా మీరేం చెప్తారు? సజెషన్ ఇవ్వండి. మా ప్రచారం మంచిది లేదండి. ఉదాహరణగా ఒకటేమో యూనిటీ మీద నేను చెప్పిన. యూనిటీ అన్నిట్లో యూనిటీ మా దగ్గర ఉంటాయి, కానీ మేమే లీస్ట్ యూనిటీ. మా ఐక్యత లేదా ఐక్యత అనే ప్రచారం అవుతుంది. అది ఇట్స్ పెట్టు. ముఖ్యమంత్రి గారు గుడ్డు పట్టుకొని తిరిగిండ్రు. ఏమి గుడ్డు ఇచ్చింది పోయిన బడ్జెట్లో, అంతకుముందు బడ్జెట్లో. గుడ్డు కాదు, ఈరోజు మ్యాక్సిమం వచ్చేది సెంటర్ నుంచే, గ్రామీణ ప్రాంతంలో. నేను లెక్కలు పెట్టి కూడా చూపెడతా. రోడ్లైనా ఏదైనా కూడా మ్యాక్సిమం మేము అంత బీజేపీకి యూపీ గుజరాత్ పోతున్నాయి. నేను లెక్కలు చూపెడతా. ట్యాక్స్ల రూపంలో అంతా మనం ఎంత కాదు. ఇంకోటి చాలా మందికి ప్రజలు తెలియదు, ప్రధానమంత్రి చేతులు అన్నీ ఉండయి. అది భారతదేశం గొప్పతనం, మన గవర్నెన్స్ గొప్పతనం. నాకు ఇష్టం ఉంటే ఈ రాష్ట్రానికి ఎక్కువ ఇచ్చుడు, ఈ రాష్ట్రానికి తక్కువ ఇవ్వలేను. ఇది అంత ఫైనాన్స్ కమిషన్ డిక్టేట్ చేస్తుంది. అయితే ఫైనాన్స్ కమిషన్ డిక్టేట్ చేస్తుంది. అండ్ నంబర్ 1 మోడీ గారు వచ్చినాక దాదాపు 33% పెంచిండ్రు. ఏంది డెవల్యూషన్ టు స్టేట్స్ అనేది. అంతకుముందు 100 రూపాయలు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 100 రూపాయలు ఇక్కడి నుంచి యావరేజ్గా చెప్తున్నా, 100 రూపాయలు ఇక్కడి నుంచి అక్కడ తీసుకోపోతే ట్యాక్స్ పన్నుల ద్వారా 30-32 రూపాయలు వాపసు వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం 2014 తర్వాత. అంటే ఇది ఇంకా మేమే క్రెడిట్ కాదు, అందులో ఫైనాన్స్ కమిషన్ క్రెడిట్ కూడా ఉంటుంది. మాంటెక్ సింగ్ అలువాలియా తర్వాత మన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వీళ్ళు ఉండి చేసింది ఏంటంటే 100 రూపాయలు తెలంగాణ నుంచి అక్కడ పోతే 42 రూపాయలు కంపల్సరీ రావాలి తెలంగాణకు. అవి తీసుకొచ్చి తెలంగాణ ప్రభుత్వం చేతిలో పెడతారు. అవి కాకుండా దాదాపు 60% ఉంటాయి కదా, ఆ 60%లో
కూడా ఎక్కడెక్కడేం తీయాలని ఉంటుంది. అందులో కూడా వస్తాయి తెలంగాణకు. అయితే వాస్తవం అందులో తక్కువ వస్తాయి. ఇవేం కంపల్సరీ ఇవ్వాలి, అందులో తక్కువ వస్తాయి. అయితే వీళ్ళు ఏం ప్రచారం చేస్తారు? కేసీఆర్ అదే ప్రచారం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే ప్రచారం చేస్తుంది. ఏంది, అరే ఇక్కడ ఇంటి పనులు కొడితే తక్కువ వస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం మామూలు నడుస్తుంది. కాదయ్యా, అట్లా చూస్తే పన్నులన్నీ రంగారెడ్డి జిల్లా కడుతుంది, ఖర్చు పెట్టేదంతా కరీంనగర్, సిరిసిల్ల ఇక్కడ ఖర్చు పెడతారు. పన్నులన్నీ ఇంకో విధానం చూడే, రాజకీయాలు పక్కకు పెట్టి ఇంతకు పన్నులందరూ హైదరాబాద్ నగరము కడుతుంది, ఖర్చు పెట్టేదని గ్రామీణ ప్రాంతాల్లో. ట్యాక్సెస్ ఉన్నాయి అందుకు. ధనవంతుల దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేయాలి, అందరికీ ఖర్చు పెట్టాలి ట్యాక్స్. అట్లనే రాష్ట్రాలది కూడా అదే. అండ్ ఇప్పుడు అది ఎన్కట్స్ అంది అట్లే నడుస్తుంది, ప్రతి దగ్గర నడుస్తుంది, రీజనల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో అట్లనే నడుస్తుంది. నేను ఇక్కడ అంత ట్యాక్స్ బంజారా హిల్స్ వాళ్ళు ఎక్కువ కడితే అన్ని ఇక్కడ ట్యాక్స్ ఇక్కడనే ఖర్చు పెట్టాలని ఉండొద్దు. అదే అందుకే ప్రభుత్వం అవసరం. ఓకే, ఇప్పుడు బీజేపీ అయితే ఉదాహరణగా అయితే దుష్ప్రచారం అంటుంది కదా, రైతులు వాళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు. మేము 2 లక్షల రుణమాఫీ చేస్తాం, తులం బంగారం ఏదో, ఇక పైసలు లేవో ఏదో చేసేది లేకుంటే చేసిండ్రు, కానీ ఇవ్వలేకపోతుండ్రు, పర్వాలేదు. గుడ్డు ఇచ్చేది వాళ్ళు, గుడ్డు అయితే 0. ఈరోజు రైతాంగం బతుకుతుందంటే మేము ప్రతి ఏడాది ప్రతి రైతు కుటుంబానికి ₹1,00,000 కంటే ఎక్కువ ఇస్తున్నారు మోడీ నుంచి. ఎక్కువిచ్చుడే కాదు, గుజరాత్ ఇంకా యూపీ కంటే ఎక్కువ ఇస్తున్నాం. లెక్కలు చెప్తాను. తెలంగాణ ప్రభుత్వం డేటా ప్రకారంగా 35 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి తెలంగాణలో. ప్రతి ఏడాది 25,000 కోట్లు సెంటర్ నుంచి వరి కొనుగోలు కొరకు ఇస్తున్నారు. అన్నిట్లో ఎక్కువ పర్ క్యాపిటల్ రైతుకు, అన్నిట్లో ఎక్కువ వరి కొనుగోలు యూపీ, గుజరాత్ కంటే ఎక్కువ ఇస్తుండ్రు. అరే వాళ్ళు ఎందుకు ఇస్తుండ్రు? వాళ్ళు ఇస్తుండ్రా? మేము బియ్యం వడ్లు ఇస్తున్నాం కదా. వడ్లు ఎవరికి అవసరం లేదు. మనం తినేదానికంటే 7 ఎక్కువ పండిస్తున్నాం తెలంగాణ. ప్రతి రాష్ట్రం తినేదానికంటే ఎక్కువ అవసరం. వరి దేశానికి అవసరం లేదు, ఎక్స్పోర్ట్స్ అయితే లేవు. ఎందుకంటే మన వరి క్వాలిటీ యూరియా వరి పండిస్తున్నాం. అయితే అయినా కూడా మన తెలంగాణ రైతాంగాన్ని ఆదుకుంటేందుకు 20,000 కోట్లు ఇచ్చి కొంటున్నాడు. అవి మురిగిపోతున్నాయా, లేకుంటే పోల్ట్రీ ఫీడ్కి వాడుతున్నారా, లేకుంటే ఆల్కహాల్ తయారు చేస్తున్నా, అది వేరే విషయం. ఎక్స్పోర్ట్ అవుతుందా? అయితే లేవు, అది వాడుకో. ఎందుకంటే రైతాంగం అవసరం లేకుండా కొంటుండే, ఎందుకంటే రైతాంగాన్ని ఆడుకోవాలి. 25,000 కోట్లు ఇంటూ 35 లక్షలు అంటే ప్రతి కుటుంబానికి 71,000 వస్తుంది యావరేజ్గా. మళ్ళీ ఈ వరి ఎట్లా పెరుగుతుంది? అప్పుడు టీఆర్ఎస్ కాళేశ్వరం వల్ల పెరుగుతుంది. కాళేశ్వరం కూలిపోయినాక ఇంకా ఎక్కువ పెరుగుతున్నాయి. కాళేశ్వరం కూలిపోయిన పనిచేస్తుంది కదా, ఎట్లా పెరుగుతున్నాయి? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తను నిజమే మాట్లాడతారు. ఆయన లాస్ట్ ఇయర్ 24, 25 2,80,00,000 టన్ల వడ్లు ఉత్పత్తి అయింది, ప్రొడక్షన్ అయిందని చెప్పిండ్రు. మనం తినేది ఎంత? మన తెలంగాణకు అవసరమైనది ఎంత? 4 కోట్ల జనాభా, ఏడాదికి యావరేజ్ 72 కిలోలు తింటే అది 29 లక్షల టన్నులు అవుతుంది బియ్యం. అంటే వడ్లు అంటే 41 లక్ష. అంటే 41 లక్ష తింటే మనం పండించేది 2,80,000. ఎవరికి అవసరం లేదు ఆ వరి. అయినా కూడా ఆదుకుంటుంది. ఆ వరి ఎట్లా పెరుగుతుంది? కాళేశ్వరం కూలిపోయినాక ఇంకెక్కువ పెరిగింది, ఎందుకంటే యూరియా వల్ల పెరుగుతుంది. ఇంకోటి ఎంఎస్పి ఎంత ఇస్తుందో తెలుసా అండి? మీరు గూగుల్ చేసి చూడండి. మనం ఎక్స్పోర్ట్ ఎందుకు చేయగలుగుతామేమంటే WTO ఉంటుంది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. డంపింగ్, యాంటీ డంపింగ్ అని ఉంటుంది. అంటే మనము 100 రూపాయలకు ఉత్పత్తి చేసి జస్ట్ ఎక్స్పోర్ట్ డంపింగ్ కొరకు 50 రూపాయలకు అమ్మలేము చైనా అన్న వేరే దేశాలకు. మనం వరి మద్దతు ధర ఎంత ఉంది ఇప్పుడు? 2,300, 400 ఉన్నది. ఏది క్వింటాల్కు. మీరు ఇప్పుడే గూగుల్ చేసి చూడండి, ఇంటర్నేషనల్ రైస్ ప్రైజెస్. అమెరికా కూడా వరి పెరుగుతుంది, జపాన్లో పెరుగుతుంది, థాయిలాండ్లో పెరుగుతుంది, పాకిస్తాన్లో పెరుగుతుంది. ఒక దేశం ఇంకో దేశం నుంచి రైస్ ఎక్స్పోర్ట్ చేస్తే ఎంత అంటే 330 రూపాయలు టన్కు. ఏది అది బియ్యం అంటే అది దాదాపు 30-35 రూపాయలు కేజీ అవుతుంది. మనకెంత అవుతుందో తెలుసా? మనకు వడ్ల లెక్క బట్టి చూపెట్టినా లేకుంటే మిల్ చేసి బియ్యం చేస్తే మనకు 40 రూపాయలు అవుతుంది. మన ఎంఎస్పి ఇంటర్నేషనల్ రైస్ ప్రైసెస్ కంటే ఎక్కువ.
అది ఎక్స్పోర్ట్ కూడా చేయలేదు, ఎందుకంటే యాంటీ డంపింగ్ వేసి పడుతుందని. అయితే మోదీ ఆదుకుంటున్నారు. తెలంగాణకు 75 యావరేజ్ 71,000 కొనుగోలు కొరకు, ప్లస్ దాదాపు 20,000 యూరియా సబ్సిడీకి, ప్లస్ 6,000 రూపాయలు ప్రతి రైతు కుటుంబానికి. ఇవన్నీ కలిపితే నేను లెక్క చేసింది 1,03,000 రూపాయలు ప్రతి ఏడాది వస్తుంది. వీళ్ళు 2 లక్షలు ఒక్కసారి ఇస్తా అన్నారు రుణమాఫీ, ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఎంతోమందికి 1,00,000 కూడా రాలేదు, కానీ మేము ప్రతి ఏడాది వస్తుంది. అండ్ ఇదే కాక ఎన్నో పెద్ద పెద్ద డేటాలు స్టాటిస్టిక్స్ చూపెట్టచ్చు, కానీ అవన్నీ ఇడిచిపెట్టాను నేను. నిన్న సర్పంచ్ దీనికి వస్తే చెన్వేలి సర్పంచ్ ఇదే ప్రశ్న అడిగిండు. అయితే ఇదే సమాధానం ఇచ్చిన, మీకు వస్తున్నది, కానీ మీ చెన్వేలి గ్రామానికి నేను 4 సార్లు 5 సార్లు వచ్చిన. చివలలు ఉంటాయి చెన్వేలి గ్రామం. నేను మొట్టమొదటిసారి ఎలక్షన్స్ కొట్లాడిన 2014లో. అప్పుడు వచ్చినప్పుడు చెన్వేలిలో ఎన్ని మోటార్ సైకిళ్ళు ఉండే అంటే 30-40 ఉండొచ్చు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే 1000 కంటే ఎక్కువ మోటార్ సైకిళ్ళు ఉన్నాయంట. అంటే ఇంటికి ఒకటి కాదు 2 మోటార్ సైకిళ్ళు ఉన్నాయి. అప్పుడు ఎన్ని కార్లు ఉన్నాయంటే 2 కార్లు. ఇప్పుడు 50 కార్లు ఉన్నాయి చెన్వేలి గ్రామంలో. ఎక్కడి నుంచి వచ్చినాయి? కేంద్రం ఆదుకున్నట్టే. తెలంగాణ డబ్బులన్నీ కాళేశ్వరం పోయినాయి, ఈయన దగ్గర పైసలు లేకుంటున్నాయి. ఈరోజు రైతును ఆదుకుంటుందంటే, రైతు కుటుంబాలను ఆదుకున్నా, గ్రామ పంచాయతీని ఆదుకున్నా ఇది కేంద్రం నుంచే. అక్కడ లైట్ బుగ్గల కాడ నుంచి సీసీ రోడ్లు సెంటర్ నుంచి వస్తున్నాయి, శ్మశాన వాటికనే. అయితే చెప్పడంలో ఫెయిల్ అయ్యారా బీజేపీ? ఎగ్జాక్ట్లీ ఇవన్నీ చెప్పడంలో మేము ఫెయిల్ అయినాము. మా ప్రచారం మంచి లేదు, అవతల దుష్ప్రచారం చాలా మంచిగా ఉన్నది, బలంగా ఉన్నది. ఎందుకని మీరు చేసిన పని మీరు చెప్పుకోలేకపోతున్నారు? అది రాజకీయంగా దూరం అవుతున్నారు, లేకుంటే మీ మీద ఒక ఆరోపణలనే? అదే అంటున్నాను, రెండు ఉన్నాయి. నేను ప్రతిసారి మీడియా అంటున్నా, మళ్ళోసారి కూడా అంటారు. మీడియా పాత్ర మాది కూడా ఉన్నాయి, కొన్ని తప్పులు మాది కూడా ఉన్నాయి. తప్పులు మీది ఒక కలెక్టివ్ గా ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. మామూలుగా ఇప్పుడు మొన్న మహారాష్ట్ర లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, ట్రిపుల్ ఇంజన్ సర్కార్ వచ్చింది. సో అలా డబుల్ ఇంజన్ సర్కార్ అనేది ఎప్పటి నుంచో వింటున్నాం తెలంగాణలో. ఆ దిశగా కదలాలి అంటే కేంద్రం కంటే కూడా ఇక్కడ కూడా మీ దగ్గర యూనిటీ అనేది ఉండాలి, ముందుకెళ్ళాలి అనేది ఒక డ్రైవింగ్ ఫోర్స్ అనేది ఉండాలి. అది మిస్ అవ్వకుండా ఇప్పటి నుంచే దాన్ని పట్టాల మీద ఎక్కించాలంటే ఏం చేయాలంటారు? చెప్పిన మేము ప్రచారం మంచి చేసుకోవాలి. ఇంకోటి కొంతమంది మా దగ్గరనే కార్యకర్తలు ఉంటారు, కొత్తోళ్ళు, వీళ్ళు వాళ్ళు. అండ్ కొత్తోళ్ళు అంటే నేను కూడా కొత్త అయిందే, కానీ రాజకీయ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు. అండ్ వాళ్ళకి ఎన్నో ఆశలు ఉంటాయి, వచ్చింది ఓ కారణం వల్ల. అండ్ దీంతో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటాయి, కానీ అవి యాక్చువల్లీ చాలా తక్కువ. ముఖ్యంగా నేను బయటికి ఐక్యత చూపెట్టాలి, కానీ చూపెట్టుకోలేకపోతున్నాము. అండ్ దీంట్లో మాది కొంచెం పాత్ర ఉన్నది, మీడియా ఎక్కువ పాత్ర ఉన్నది. అండ్ మాకు చాలా బాధ్యత ఉన్నది. నేను చెప్పిన కదా 3 పార్టీలు ఉంటుంది, అన్నిట్లో ఫ్రీ అంటే టీఆర్ఎస్లా నేను ఇష్టం ఉన్నది చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఇక్కడ ఓకు అక్కడ ఓకు, ఇది చేయి చెప్తారు. బీజేపీలు ఉంటే ప్రతి వారం ఏదో పనిస్తారు. ఇంకోటి అంటే వాళ్ళ బీజేపీ పార్టీ అంటే వాళ్ళ దృష్టి మెయిన్ మాది ఎలక్ట్రల్ పాలిటిక్స్ వరకు మాకు చేతులు కట్టేసినట్టు అవుతుంది. ఎందుకంటే బీజేపీ పార్టీ అన్ని పార్టీల వాళ్ళు ఏంది, పొలిటికల్ పార్టీ ఉంటే నెక్స్ట్ ఎలక్షన్ ఎట్లా గెలవాలి, వాళ్ళ విజన్, వాళ్ళ పాలసీస్, వాళ్ళ చెప్పిన మాటలు అంతవరకే. బీజేపీ ఏమో 2047 వరకు మేము వికసిత్ భారత్, వాళ్ళ 10 ఏళ్ళ ప్లాన్ ఉంటుంది, 50 మంచిది, దేశానికి మంచిది, కానీ రాష్ట్రానికి మంచిది. కానీ మాకు రాజకీయాలకు ఎలక్ట్రల్ పాలిటిక్స్ డిసడ్వాంటేజ్. అది 50 ఏళ్ళ తర్వాత ఎట్లుండాలి, 10 ఏళ్ళ తర్వాత ఎట్లుండాలి, బీజేపీ అది చూస్తుంటుంది. వేరే పొలిటికల్ పార్టీ రేపటి గురించి చూస్తుంటాయి. మా బాధ్యతలు కూడా అట్లే ఉంటుంది. మీరు కింది నుంచి జాతీయవాదం పెంచాలి, వేరే పార్టీలు మీరు కింది నుంచి ఓట్ బ్యాంకులు ఓట్లు ఎట్లా తీసుకురావాలంటుంటుంది. మీరు కింది నుంచి దేశాన్ని సిద్ధాంతాన్ని పెంచాలి, జాతీయవాదం సిద్ధాంతాన్ని పెంచాలని మాది ఉంటుంది. దాని కొరకు ఇప్పుడు సంసద్ కేలియా తర్వాత ఎన్నో ఉంటాయి. ఈ రామ్జీ గురించి ప్రతి వారం ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నాకు మంచిగా అనిపిస్తుంది, కానీ పొలిటికలీ అది ఎక్కువని నాకు నిజామాబాద్లో బాధ్యత ఇస్తుంది, నన్ను ఇక్కడ కరీంనగర్లో బాధ్యత ఇస్తుంది. టీఆర్ఎస్ పార్టీ నువ్వు అక్కడ ఎందుకు పోతున్నావు, అక్కడనే ఉండాలని అంటారు. ఇక్కడ వాళ్ళు అక్కడ పోద్దు, అక్కడ వాళ్ళు ఇక్కడ. మాకేమో మొత్తం రాష్ట్రంలో ఓసారి ఖమ్మం పోమంటారు, ఓసారి ఇక్కడ పోమంటారు, ఎక్కడెక్కడనో వాళ్ళు నేను ఏదేదో ప్రోగ్రామ్. అయితే ఏడాదికి
ఓ 10 ప్రోగ్రాంలు అట్టుంటాయి. ఓసారి భువనగిరికి పోమంటారు, భువనగిరిలో ఈ కార్యక్రమాన్ని ఇన్ఛార్జ్. అయితే వాళ్ళు నువ్వు నీ దగ్గర ఉండి నువ్వు ఎంపీ గెలువు, నీ లక్ష్యం ఏంటంటే నెక్స్ట్ ఎంపీ నువ్వు గెలవాలి, లేకపోతే నెక్స్ట్ ఎంపీ సీట్ బీజేపీ ఉందా అది ఉండదు వాళ్ళకు. అది కూడా ఉంటుంది కానీ అది సెకండరీ. మీ దగ్గర జాతీయవాదాన్ని పెంచాలి అట్లా. సో ఎలక్ట్రల్ పాలిటిక్స్కు కేసీఆర్ ది మోస్ట్ మ్యాక్సిమం విన్నింగ్ ఇది. దాని తర్వాత కాంగ్రెస్, దాని తర్వాత ఇది. అయితే మేము మాకు కష్టం ఎక్కువ పడాలి, సేమ్ రిజల్ట్ వస్తుంది, మాకు కష్టం ఎక్కువ ఉంటుంది. అండ్ ఎవ్రీ డే ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది మాకు. అండ్ దాన్ని ఎంజాయ్ చేస్తున్నారా ఆ కష్టాన్ని మీరు? కొన్ని ఎంజాయ్ చేస్తామండి, కొన్ని ఏమో మెయిన్ ఏంటంటే ఐ హ్యావ్ టు బ్యాలెన్స్ పార్టీ ప్రోగ్రామ్స్ విత్ ప్రజలు వస్తుంటారు, నాకు సీట్ కావాలి, ఇవి చెప్పిన కదా, నాకు కరెంట్ వస్తలేదు, నాకు రోడ్లు వస్తలేదు, అది కూడా నేను చేస్తున్నా. ఇప్పుడు నేను కొత్త కార్యక్రమం పెట్టిన, అది కొంచెం మంచిగా కావాలి బీజేపీ పార్టీకి. నేను ఎప్పుడు నాది ఇంజనీరింగ్ కదా, ఎప్పుడు కొత్త కొత్త యంత్రాలు చేస్తుంటా. ఇప్పుడు ఒక కొత్త యంత్రం చేసినాను, అది మోస్ట్ ప్రాబ్లీ పనిచేస్తుంది. ఏంటంటే మన సిమెంట్ కంకర్ మిక్సింగ్ చేసేది ఉంటుంది కదా, చెట్లు వేస్తారు కాదు, ఇట్లా తిరుగుతూ ఉంటుంది, అందులో ఉష్కే, నీళ్లు, సిమెంట్, కంకర మిక్సర్ ఉంటుంది కదా, అదే కానీ డాంబర్ మిక్సర్ చేస్తున్నా. డాంబర్ మిక్సర్ ఉండదు, అది అట్లా వేరే తిరిగి ఉంటుంది. అది చేసి ఇప్పుడు ఊర్లల్లో గుంతలు ఉన్నాయి, ఆ గుంతలు నింపేది మెషిన్ తయారు చేస్తున్నా. చాలా అగ్వాల, చాలా చీప్గా ఇది నింపొచ్చు, ఇది చేయవచ్చు. సో దాంతో ఒక దీంతో నేను ఎప్పుడైనా నేను గెలిచింది ఎందుకు, ఏదో రాజకీయాలు చేసినందుకు కాదు, అరే వీడు మంచోడు రాని ఓ అభిప్రాయంతో దాంట్లోనే మ్యాక్సిమం గెలుస్తాడు ఎవరైనా. అయితే నేను బాత్రూమ్ క్లీన్ చేస్తా, అరే వీడు ఎవరు చేయండి బాత్రూమ్ క్లీన్ చేస్తా. ఇప్పుడు ఆల్మోస్ట్ 450 గ్రామాలకు పోయి క్లీన్ చేస్తున్నాము. ఇంకా టోటల్ 700 గ్రామాలు ఉన్నాయి గ్రామ పంచాయతీలు. ఇంకా తాండాలంటే కొన్ని ఎక్కువ 1000 వరకు ఉంటాయి కానీ. సో ఈ 5 ఇయర్స్లో హోప్ఫుల్లీ అన్నీ చేస్తా. కానీ ఇప్పుడు ఇది కూడా చేస్తాం అనుకోండి, ఎందుకంటే ఇది రోజు ఆ గుంతలలో పడతాయి, ఆటోలు అయినా, మోటార్ సైకిల్ అయినా, కార్లు అయినా. దీంతో లాభం బాగా అవుతుంది. సో నా కార్యక్రమాలు ఎట్లుంటాయంటే ఒక్కరికి లాభం, 10 మందికి లాభం అయ్యేటట్టు, లేక గ్రామం మొత్తం లాభం అయ్యేటట్టు. నేను ఊర్లో ఒక్కరికి మేలు చేయకుండా వచ్చు కానీ ఆ ఊరు పోయి బాత్రూమ్ గడుగుతా, అయితే ఊరు మొత్తం పిల్లలందరికీ లాభం అవుతుంది. సో కొన్ని కష్టమైన పనులు ఉన్నాయి, అయినప్పుడు కూడా చాలా ఇష్టంగా డెడికేటెడ్గా చేస్తున్నారు మీరు. ఐ ఎంజాయ్ లాట్ ఆఫ్ ఇట్. నాకు ఏదో కొన్ని పనులు కొన్ని చాలా తక్కువ. నిజామాబాద్ హ్యాపీగా పోతా, ఆడ మంచిగా మా మిత్రుడే ఉన్నాడు, ధర్మపురి అరవింద్ ఉన్నాడు, ఎక్కడ పోయినా మంచిగా ఉంటుంది. కానీ వేరే వాళ్ళు 100% అక్కడనే పోయి ఫోకస్ చేస్తారు, రాజకీయాలు ఎక్కువ చేస్తారు. అండ్ కొన్నిసార్లు వాళ్ళకి నష్టం కూడా అవుతుంది. ఎందుకంటే నేను చెప్పింది కదా, ఎమ్మెల్యేలు అంటే ట్రాన్స్ఫార్మర్ అక్కడ ఇవ్వకండి ఇక్కడ ఇవ్వండి అని. నేను ప్రత్యేకంగా ఇప్పుడు నేను ఎక్సైజ్ చేసిన కదా, ఎన్ని గ్రామాలు నాకు మొత్తం చేవెళ్ళలో ఓన్లీ 3 గ్రామాలు ఉన్నాయి, నాకు 3 సార్లు నెగటివ్ ఎన్నో గ్రామాలు మోర్ దెన్ 50%, 3 సార్లు టీఆర్ఎస్ ఉన్న మెజారిటీ, కాంగ్రెస్ ఉన్న మెజారిటీ, బీజేపీలు ఉన్న మెజారిటీ. అయితే ఇవన్నీ అనలైజ్ చేస్తాను కొన్ని. అయితే నేను ఆ 3 ఎందుకు పెట్టలేదని వాళ్ళతోటి పనిచేయదలుచుకున్నా, వాళ్ళని మూలకేయదలుచుకోలేదు. కొంతమంది ఉల్టా చేస్తారు, అరే వాళ్ళు నాకు ఓటేయలేదు, రేపు అసలే వేయరు, పక్క రోజులు కూడా వేయరు రేపు అట్లా. అది కొన్ని ఉన్నాయి అట్లా. అండ్ ఐ థింక్ రాజకీయాలు మారుతున్నాయి. ఇంకోటి ఏమంటే, ఒక లీడర్ అంటే ఒక 10 కార్లు వేసుకొని పోవాలి, అది 10 కార్లు వేసుకొని పోతే నష్టమవుతుంది. లీడర్ అంటే నా చుట్టూ 100 మంది ఉండాలి, ఆ 100 మంది ఉంటే నాకు నష్టమవుతుంది. ఎవరు ఎందుకంటే ఆ 100 మంది ఉంటారు, అరే వీళ్ళు ఎంపీ మనుషులు రా అని అంటారు. అంటే ఏమన్నట్టు నేను ఎంపీ మనుషులు కానా? సో చాలా ఆ పాత రాజకీయాలు ఇప్పుడు పనిచేస్తలేవు, చాలా మారుతున్నాయి. అండ్ నేను మొన్నటి వరకు ఈవెన్ టీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, నేను ఒకటే వెహికల్ పోతుంది, నా వెనక వెహికల్ ఉండదు, నా కార్లో ఎవరు కార్యకర్త కూర్చోరు, ఏదో పని ఉంటే కూర్చుంటారు. కానీ నేను 10 మంది వేసుకొని పోతే అది నా ప్రకారంగా నష్టం అవుతుంది. అంటే నాకు సూట్ అయ్యేది వేరే వాళ్ళకి సూట్ కాకుండా, కానీ నాకైతే ఇదే సూట్ అవుతుంది, ఇట్లే ఉండాలి. ఫ్యూచర్ రాజకీయాలు కూడా ఇట్లే ఉంటాయి. ఫ్యూచర్ రాజకీయాలు ఉంటే అట్లా ఆడ స్విట్జర్లాండ్ ఉన్నట్టు చూడు, ఆ సైకిల్ వేసుకొని కూరగాయలు కొంటుంటాడు, వాడే మా ఎంపీ. అండి చాలా 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 ఉన్నాయి మాట్లాడుకోవడానికి, బట్ టైం కూడా తెలియట్లేదు. మీతో ఇంకొక ఎపిసోడ్లో ఇంకా రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ అన్ని మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ.